2 తిమోతి 4 3-4 వచనాల్లో మరి దాని గురించి మాట్లాడడం మనం చూసాం. ఆరోగ్యవంతమైనటువంటి బోధ, ఇంగ్లీష్‌లో సౌండ్ డాక్ట్రిన్ అని అంటారు. మరి తెలుగులో ఆరోగ్యవంతమైనటువంటి బోధ లేదా హితబోధ అనే మాటలు మనం చూస్తాం. ఏంటి అపోస్తలుల యొక్క బోధ? ఇది మనకి ఎక్కడ దొరుకుతది అనంటే, ఈ రోజుల్లో కొంతమంది మా దగ్గర అపోస్తలుల యొక్క బోధ దొరుకుతుంది అని చాలా మంది మాట్లాడుతా అన్నయ్య ఉంటారు. ఒక్క నిమిషం. ఒకవేళ నాకు పవర్ తీసేయవచ్చు. మీరు రికార్డింగ్ పెట్టుకోండి. నేను పెట్టాను. ఓకే. ఆ! కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గమనిస్తే గనక, ఈ అపోస్తలుల యొక్క బోధలో ఏం కనపడుతది అనంటే, ఎవరైనా మాది అపోస్తలుల బోధ అంటే, ఆ బోధలో ఖచ్చితంగా ఈ విషయాలుండాలి. ఇది క్రీస్తు కేంద్రితమైన బోధ అయ్యుంటుంది. అంటే వారి యొక్క బోధకు కేంద్రం క్రీస్తే తప్ప మరింక ఏది కాదు. మరింకెవరు కాదు. కాబట్టి ధర్మశాస్త్రం గాని, ఒక వ్యక్తి గాని ఒకవేళ వారి బోధకు కేంద్రం అయితే, వారి బోధ అపోస్తలుల బోధ కాదు. ఇక రెండవదిగా గమనిస్తే గనక, ఇది ఆత్మ ప్రేరణతో కూడినటువంటి బోధ అయ్యుంటుంది. కాబట్టి మరి పేతురు గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడారు. ఫిలిప్పు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడాడు. ఇలా మనం గమనించినప్పుడు అనేక మంది మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినటువంటి ఈ యొక్క అపోస్తలులందరూ కూడా వారు ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇక్కడ గూడా మనం మిస్టేక్ అవుతాం. చాలా సార్లు మనం పొరబడుతుంటాం. ఎందుకంటే ఎంతోమంది ఈ రోజుల్లో దేవుడి ఆత్మ నాతో చెప్పాడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుగురించి ఆత్మ ప్రేరణతో కూడినటువంటి ఈ బోధలో కూడా క్రీస్తే కేంద్రితమవుతాడు తప్ప, క్రీస్తే హైలైట్ చేయబడతాడు తప్ప, ఎక్కడ మనిషి హైలైట్ చేయబడ్డు అనేది కూడా మనం గమనించాలి. ఇక ఇది లేఖనానుసారమైనటువంటి బోధ. ఇది లేఖనానుసారమైనటువంటి బోధ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వారేదో వారికున్న జ్ఞానము చేత, వాక్చాతుర్యం చేత మాట్లాడరు. అందుకని పౌలు భక్తుడు అన్నాడు కదా! నేను మీ యొద్దకు వచ్చినప్పుడు జ్ఞానంతో గాని, వాక్చాతుర్యంతో గాని నేను మీ దగ్గరికి రాలేదు అని చెప్పేసి అని అంటాడన్నమాట. కాబట్టి నేనెలా వచ్చాను అనంటే గనక, దేవుని యొక్క లేఖనాలతో మీ దగ్గరికొచ్చాను. కాబట్టి ఇది లేఖనానుసారమైనటువంటి బోధ. ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఇది కృపా సహితమైనటువంటి బోధ. అంటే అపోస్తలుల బోధలో ఈ యొక్క విషయాలు మనకి ఖచ్చితంగా స్పష్టంగా కనబడతాయి. మీరు అపోస్తలుల యొక్క బోధ అంతా కూడా ఇదెక్కడ దొరుకుతుంది మనకంటే, బైబిల్ గ్రంథంలో పత్రికలన్నిటిలో కూడా ఉన్నది అపోస్తలుల యొక్క బోధే. అలాగే అపోస్తుల కార్యములో చాలా సందర్భాల్లో వారు మాట్లాడారు. ఈ విషయాలన్నిటిలో కూడా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. దీంట్లో క్రీస్తు కేంద్రమై ఉంటాడు. ఆత్మతో ప్రేరేపించబడిన వారుగా వారు బోధిస్తూ ఉంటారు. అలాగే లేఖనాలను అనుసరించి వారు మాట్లాడతారు. అలాగే ఇది కృపా సహితమైనది గాని, ధర్మశాస్త్ర మూలమైనది కాదు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది సౌండ్ డాక్ట్రిన్ అనేటువంటి దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించవలసిన వారమవుతున్నాం. ఇక రెండో విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అని గనక మనం చూసినప్పుడు, వారు సహవాస విషయంలో ఎడతెగని అనుభవాలు ఉన్నారు అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి దీని కొరకు రెడ్ వుడ్ ట్రీస్ ఉదాహరణగా తీసుకున్నాం. ఈ రోజున మన సహవాసం ఎంత ఎక్కువగా మనం దేవునితో, అలాగే సంఘంతో, సేవకులతో మనం కలిగి ఉంటామో, అంత బలంగా, అంత స్ట్రాంగ్‌గా మనం దేవునిలో ఎదగడానికి అవకాశం ఉంటది. కాబట్టి చాలామంది నాకన్నీ తెలుసని ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడు కూడా ముందు సహవాసం నుంచి ఎడబాటు చేస్తాడు. ముందు సహవాసానికి మెల్లగా దూరం చేస్తాడు. ఆ తర్వాత వాడు మన మీద అటాక్ చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. గొల్లవాడు మందను తీసుకొని వెళ్తాడు. ఆ మందలో గొర్రెలన్నీ మందలో ఉంటుండగా, మందలో ఉన్న గొర్రె పిల్లకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ ఒకటి ఎప్పుడైతే మందను విడిచి దూరంగా ఉంటదో, ఆ మందకు దూరముగా డిస్టెన్స్ పాటించడం మొదలుపెడతదో, అలా దూరంగా వెనుకపడుతున్నటువంటి దాన్ని మరి తోడేలు గుర్తిస్తది. లేదా క్రూరమైనటువంటి మరో జంతువు గుర్తిస్తది. వెంటనే దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తది. గుంపులో చాలా ఉంటాయి. ఆ గుంపులో ఉండే దాని మీద ఎప్పుడు కూడా దాడి జరగదు అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. అపవాది సహవాసంలో ఉండే వాళ్ళని పడగొట్టడం అది చాలా కష్టం. దేవుని సహవాసంలో, సేవకులు, ఆత్మీయుల యొక్క సహవాసంలో, సంఘ సహవాసంలో నీవు ఎక్కువగా ఉంటున్నట్లయితే నిన్ను పడగొట్టడం అపవాదికి చాలా కష్టమవుతది. అదే నీవు సహవాసానికి కొంచెం మెల్లమెల్లగా దూరమైతే నిన్ను పడగొట్టడం అపవాదికి చాలా ఈజీ పనవుతది. అందుకని ఈ విషయాన్ని మనం గమనించాలి.
కాబట్టి ఇప్పుడు ఈ చెట్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, ఎంత బలంగా ఎదుగుతా ఉన్నాయో, మనం కూడా దేవునిలో అంత బలంగా, అంత శక్తివంతంగా ఉండాలి అనంటే, మనకు సహవాసం చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఆది సంఘం ముందు ఏది నిలవలేనంత శక్తివంతమైన సంఘంగా అది ఉంది. కారణం వారు సహవాసులు ఉన్నారనే విషయం కూడా చూసాం. తర్వాత రొట్టె విరుచుట అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతకీ రొట్టె విరుచుట అనేది ఎందుకు చేయాలి అనంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఏం కలగాలి అనంటే పాపమును గూర్చి పశ్చాత్తాపం, అసహ్యం కలగాలి. అలా జరగలేనప్పుడు దీంట్లో పాలు పొందినా, పొందకపోయినా ఒకటే అనే విషయాన్ని మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే పాత నిబంధనలో ఉండేటువంటి ఆ బలియాగాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేశాడో నేను మీకు ఆల్రెడీ గత వారం చెప్పాను గనుక, మరి ఈ విషయాలు గమనించండి. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అందుకని యెషయా గ్రంథం దగ్గరకొచ్చేసరికి నేను బలిని కోరట్లేదని అంటున్నాడు. అసలు మీరు అర్పించే రక్తపానీయాలు నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి. అసలు నా మందిరానికి మిమ్మల్ని ఎవడు బలి తీసుకొని రమ్మంటున్నాడని అడుగుతున్నాడు. అసలు బలి వ్యవస్థను ప్రారంభించినవాడు ఆయనే గదా! అలాంటిదంటే మళ్ళీ ఎందుకు మీరొచ్చారు? నా ఆవరణంలోనికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? ఇలాగ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? కారణం ఏంటి అనంటే, అసలు దేవుడు ఏ దృక్పథంతో బలిని పెట్టాడో అది పక్కన పెట్టారు. దానికి బదులుగా వాళ్ళేం చేస్తున్నారనంటే విచ్చలవిడిగా పాపం చేయడం, బలి అర్పణ అనేది దానికో ప్రత్యామ్నాయంగా మార్చుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రభు బల్ల ఆచరించినప్పుడు, మనం అటువంటి మనస్తత్వం కలిగిన వారంగా ఉండకూడదని మనకి ఈ విషయం హెచ్చరికగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే విధంగా మనల్ని మనం మన మనం మన జీవితంలో ఏదైనా ఇంకా లోటు ఉంటే దాన్ని దిద్దుకోవడానికి, పాపాన్ని అసహించుకోవడానికి, ప్రభువును మరింతగా ఆరాధించి, హత్తుకొని ఆరాధించడానికి ఈ ప్రభు బల్ల అనేది మనం ఆచరించాలనే విషయం ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇక చివరిది ప్రార్థన చేయట. కాబట్టి ప్రార్థన కూడా సహవాసములో చేసే ప్రార్థన. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏకాంత ప్రార్థన అవసరమే. కాకపోతే అదొక్కటే సరిపోదు మనకి. సహవాస ప్రార్థన అయితే చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు తన జీవితంలో ఏకాంతంగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు దానియేలు తన స్నేహితులను పిలిపించి మరి రాజుగారికి కల దాని అర్థం చెప్పాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, అటువంటి జటిలమైన సమస్య తన ముందు ఏర్పడినప్పుడు, ఇప్పుడు తనతో పాటు తన స్నేహితులను కూడా పిలిచి అందరూ కలిసి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. మీరు ఆలోచించండి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే ఒక గొప్ప ప్రార్థనాపరుడుకు ఇతరులతో కలిసి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ అలాంటి ఒకవేళ శక్తివంతమైన లేదా లోతైన ఏకాంత ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ఈ రోజుల్లో చాలా మంది సంఘంతో కలవడానికి ఇష్టపడరేమో! మీరు ఆలోచించాలి. దానియేలు అలా కాదు. ఏకాంత ప్రార్థన అనుభవం తనకుంది. అయినా సహవాస ప్రార్థన ప్రాముఖ్యత తను గుర్తెరిగినవాడు. ఈ రోజుల్లో చాలా మంది ఈ ప్రార్థన ప్రాముఖ్యతను గుర్తించక సహవాసంగా కూడుకోవడానికి, సహవాసంగా కలిసి ప్రార్థించడానికి చాలా మంది ఆసక్తి కనపరచడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే సహవాస ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. అందుకే అందరూ కలిసి చేసే ప్రార్థన అది చాలా శక్తివంతమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైతున్నాం. ఈ ఆది సంఘం చాలా బలంగా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి ఈ 4 ప్రధానమైనటువంటి కారణాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా అపోస్తలుల యొక్క బోధ, రెండవదిగా సహవాసం, మూడవదిగా రొట్టె విరుచుట, నాలుగవదిగా ప్రార్థన చేయటం. ఈ 4 విషయాల్ని మనం ఆలోచించినప్పుడు తిరిగి జన్మించినటువంటి ఒక వ్యక్తిలో, క్రొత్తగా పుట్టినటువంటి ఒక బేబీకి ఏం అవసరమవుతాయో, అలాగే తిరిగి జన్మించిన అప్పుడే క్రీస్తులో తిరిగి నూతనంగా జన్మించిన అనుభవంలోనికి వచ్చినటువంటి ఒక విశ్వాసికి కూడా ఈ 4 విషయాలు కూడా అంతే అవసరం అనే విషయం మనకు అర్థమవుతుంది. మీరు ఆలోచించినట్లయితే బోధ బైబిల్‌లో పాలుతో పోల్చబడింది. పుట్టిన బిడ్డకు పాలు కావాలి కదా! అలాగే నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించిన అనుభవంలోనికొస్తే, నువ్వు వాక్యం అనే పాల కోసం ఆసక్తి కలిగి ఉంటావు. ఒకవేళ అలా ఆసక్తి నీలో లేదు అనంటే గనక, మరి నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఇక రెండోది సహవాసము, రొట్టె విరుచుట. ఇది కలిసి ఉండడాన్ని గూర్చి మాట్లాడుతున్నాయి గదా! ఈ 2 కూడా సహవాసానికి సంబంధించినటువంటి విషయాలు. మీరు గమనిస్తే అప్పుడే పుట్టినటువంటి ఆ బేబీ క్రొత్తగా జన్మించినటువంటి ఆ బేబీ, ఆ తల్లి యొక్క సహవాసం కోసం ఎంతగా
పరితపిస్తూ ఉంటదో. కాబట్టి ఒకవేళ నిద్రపోయిన కొద్ది సమయం తప్ప మెలకువలు ఉన్నంత సేపు కూడా మళ్ళీ తన తల్లి తనను ఎత్తుకోవాలి, తన దగ్గర ఉండాలి అని ఎప్పుడు కూడా అపేక్ష కలిగినటువంటిదిగా అప్పుడే పుట్టినటువంటి ఆ బేబీ ఉంటుంది. అలాగే ఈ రోజున నువ్వు నిజంగా తిరిగి జన్మించిన అనుభవంలోనికొస్తే దైవిక సహవాసాన్ని నువ్వు విడిచి నువ్వు ఎక్కువ సేపు ఉండలేవు. ఆయనతో ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడదు. నువ్వెక్కడున్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా దేవునితో అటువంటి ఒక సహవాసం నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడతావు. అదే సమయంలో పరిశుద్ధుల సహవాసం, సేవకుల సహవాసం నువ్వు ఎక్కువగా అపేక్షించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఒకవేళ వీటిలో ఆసక్తి నీకు లేదు అనంటే, నీ తిరిగి జన్మించిన అనుభవాన్ని ఒకసారి నిన్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ తర్వాత మీరు గమనిస్తే గనక ప్రార్థన. పుట్టినటువంటి బేబీ, గ్రోత్ అవుతున్నటువంటి బేబీ ఎలా అయితే మంచిగా బ్రీతింగ్ తీసుకునేటువంటి మంచి లక్షణం తనలో ఉంటుందో, అలాగే తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ప్రార్థన అనేది ఊపిరిగా మనం చూస్తాం. ఇందాక దానియేలు గొప్పతనం జ్ఞాపకం చేశాను కదా! దానియేలు జీవితంలో రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఒకరోజు ఒక శాసనం వచ్చింది. ఏంటి ఆ శాసనం అనంటే, దానియేలు ప్రార్థన చేశావా చచ్చిపోతావు. మేబీ ఎవరో చెప్పుంటారు. దానియేలు నువ్వు ముందే మొండోడివి. రోజుకు 3 సార్లు చేస్తా ఉంటావు. అసలు చేయొద్దు. ఒకవేళ ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోతావు అంటే దానియేలు ఏమంటాడో తెలుసా? అసలు ప్రార్థన చేయకపోతే నేను ముందే చచ్చిపోతా. ప్రార్థన చేస్తే ఒకవేళ నన్ను సింహాల బోనులో వేస్తారో, ఆ సింహాల బోనులో పడిన తర్వాత అవి నన్ను తింటాయో, చంపవో తర్వాత సంగతి. కానీ నేను ప్రార్థన చేయకపోతే ముందే చనిపోతా. కాబట్టి ప్రార్థన దానియేలుకు ప్రాణం. అలాగే ఈరోజు గమనించండి, ఆది సంఘంలో ఉండేవారు కూడా ఇదే విధానంలో ఎక్కువగా ప్రార్థన, వాక్యం, సహవాసం ఈ 3 విషయాల్లో వారు చాలా తరచుగా ఉండడం అనేది మనం చూస్తాం. అందుకనే ఎడతెగక అనే మాట దానికి వాడడం జరిగింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఈ 3 విషయాలు, 4 విషయాలుగా ఇక్కడ చెప్పబడ్డాయి. రొట్టె విరుచుట, సహవాసం 2 కూడా సహవాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు కనుక దాని ఒక సహవాసంగా మాట్లాడుకుంటే గమనిస్తే గనక ఈ యొక్క 3 అంశాలుగా, ఈ 3 పార్ట్స్‌గా డివైడ్ చేసినటువంటిది నేడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే గనక ఇక్కడ మనం అంతకుముందు దీని గురించి మాట్లాడుకున్నాం. రక్షించబడినటువంటి వ్యక్తి విషయంలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, రక్షించబడినటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని గురించి మనం పరిశీలించినప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించిందంతా కూడా ఎక్కడుంది అనంటే గనక పరలోకంలోనే ఉంది. అందుకే మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే గనక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అని అంటాడు. ఎందుకు అనంటే గనక పైన దేవుడున్నాడు. పైన మీకు మీ యొక్క జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అనే విషయాన్ని చెప్తాడు. మన జీవం పైనుంది. మనం ఆరాధించే దేవుడు పైనున్నాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు పైకి చూడండి అని అక్కడ ఆయన చెప్పడం మనం చూస్తాం. అలాగే మీరు ఫిలిప్పీ పత్రికలో కూడా చూసినప్పుడు మీ యొక్క మన యొక్క పౌరసత్వము పరలోకమందున్నది అనే మాట అక్కడ ఉపయోగిస్తాడు. అలాగే మన స్వాస్యము పరలోకమందున్నది అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాం. మీరు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే గనక, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని అంటాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు మనకు సంబంధించినవన్నీ కూడా పైన ఉన్నాయి అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఒక విశ్వాసికి సంబంధించినవన్నీ కూడా స్వాస్యము పైనుంటే, స్థలము పైనుంటే, పౌరుషత్వం పైనుంటే, మరి జీవము పైనుంటే, అలాగే క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు కాబట్టి మన సింహాసనం పైనుంటే, అన్ని పైనుంటే మరెందుకు ఒక విశ్వాసి క్రింద అని గనక ఆలోచన చేస్తే 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే గనక రోమా 8, 29, 30 వచనాల ప్రకారం ఒక రక్షించబడిన ఒక వ్యక్తి ఏమవ్వాలి అంటే
క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. ఇది మొదటి విషయం. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. కాబట్టి ఇది మొదటి విషయం. రెండవది గమనించినట్లయితే గనక మరి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి. ప్రభు యొక్క స్వరూపంలోనికి మారాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఈ 2 ప్రధానమైనటువంటి కారణాలతో రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు ఇంకా భూమి మీద ఉంచుతున్నాడు. లేకపోయినట్లయితే రక్షించబడిన వ్యక్తికి సంబంధించిందంతా పైన ఉంటున్నప్పుడు మరి రక్షించబడిన వ్యక్తిని భూమి మీద ఉంచాల్సిన అవసరం లేదు. మనవన్నీ పైనుంటే మనం ఎందుకు క్రింద అంటే 2 ప్రధానమైన కారణాలు. ఒకటి, ప్రతి వ్యక్తి కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. నెంబర్ 2, క్రీస్తు సాక్షిగా జీవించాలి. ఈ 2 కారణాలు ఆ వ్యక్తిలో జరగడానికే దేవుడు ఇంకా భూమి మీద మనుషులు ఉంచాడు. రక్షించబడిన విశ్వాసుల్ని ఉంచాడు. అయితే విషయం ఏంటి అని గనక ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిలోనికి క్రీస్తు స్వరూపం ఒకవేళ రావాలి అని ఒకవేళ ఆలోచించినట్లయితే, ఆ వ్యక్తి జీవితంలో క్రీస్తు యొక్క స్వరూపం ఎలా వస్తది అని గనక మీరు గమనిస్తే, చాలా ఈజీగా మనం చెప్పగలిగినటువంటి ఒక ఉదాంతం, యేసయ్య చెప్పినటువంటి ఒక ఉదాంతం కనిపిస్తది. మీరు గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మీరు పరిశీలించినప్పుడు ఈ యొక్క సందేశాన్నే ప్రభువు చెప్పాడు. అక్కడ మీరు ఆలోచించినట్లయితే గనక ఒక ద్రాక్ష కొమ్మను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దీని యొక్క కొమ్మ, అలాగే దీని యొక్క పళ్ళు గాని, దాని యొక్క ఆకులు గాని, ఇవన్నీ చూసినప్పుడు ఎవరినైనా అడిగితే వెంటనే అవగాహన కలిగిన ఎవరైనా చెప్పగలరు ఏంటి అనంటే, దాన్ని ద్రాక్షవల్లి అని చెప్తారు. కాబట్టి మరి ద్రాక్ష మొక్క అని చెప్తారు, ద్రాక్ష కొమ్మ అని చెప్తారు. గమనించాలి, దానికి అసలు ఆ యొక్క స్వరూపం గాని, ఆ యొక్క ఫలము గాని, ఆ యొక్క ఆకారము గాని, ఆ యొక్క గుణలక్షణాలు గాని, ఇవన్నీ ఎలా వచ్చాయి అని గనక మనం ప్రశ్నిస్తే, అదేముంది, అది ఆ చెట్టులో ఉంటది కాబట్టి దానికి వచ్చిందని చాలా సింపుల్ గా ఎవరైనా చెప్తారు. గమనించాలి, ఆ యొక్క కొమ్మలోనికి ఉన్న ఆకులు, వాటి స్వరూపం గాని, వాటి ఫలము కానీ, వాటి యొక్క ఆ స్వభావ లక్షణాలన్నీ కూడా మరి ఎలా వాటికి వచ్చినాయి అనంటే గనక, ఆ కొమ్మలో, ఆ కొమ్మ ఆ చెట్టులో ఉంది కాబట్టి దానికి అవన్నీ కూడా వచ్చాయి. అలాగే మీరు గమనించినట్లయితే గనక మరి మనం కూడా క్రీస్తులో ఉండాలి. మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉండడానికి ఇష్టపడతామో అప్పుడు ప్రభువు కూడా మన జీవితంలో మీరు ఆలోచించినప్పుడు ఆయన యొక్క స్వరూపంలోకి మళ్ళీ తీసుకొస్తాడు. అందుకనే ఆయన ఏమన్నాడంటే 15వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు చూస్తే, ఈ ద్రాక్ష చెట్టు నేను అని చెప్పాడు. ఈ కొమ్మలు, ఈ తీగలు ఉన్నాయి కదా, అది మీరు అని చెప్పాడు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందైతే నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని చెప్పాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే గనక ఒక కొమ్మ చెట్టుతో ఉంటున్నప్పుడు అది ఎలా అయితే చెట్టు యొక్క గుణాలు, స్వభావము, చెట్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆకారం మొదలుకొని అన్ని రకాలైనటువంటి ఆ యొక్క సుగుణాలు ఆ కొమ్మలోనికి ఎలా వచ్చేస్తాయో, అలాగే ఒక వ్యక్తి దేవునితో ఉంటే, క్రీస్తుతో ఉంటే ఆటోమేటిక్ గా క్రీస్తు యొక్క స్వరూపం ఆ వ్యక్తులకు వస్తుంది. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, 2వ అధ్యాయం 42వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఇది ఖచ్చితంగా మనం ఒక విశ్వాసి జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టగలిగితే గనక ఆ వ్యక్తి క్రీస్తు స్వరూపంలోనికి ఖచ్చితంగా మారుతాడు. ఖచ్చితంగా మారుతాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మనము క్రీస్తులాగా మారాలి అనంటే ఆయనతో కలిసి ఉండడం ఒకటే మార్గం. ఇక అంతకు మించి వేరొక మార్గం లేదు. వేరొక షార్ట్ కట్ లేదు. నీవు ఎంత ఆయనతో దగ్గరగా ఉండగలుగుతావో, ఆయనతో ఎంతగా సమీపంగా ఉండగలుగుతావో, నీవు అంతలాగా ఆయన యొక్క స్వరూపాన్ని నువ్వు సంతరించుకునే అవకాశం ఉంటుంది. ఆయన గుణలక్షణాలు నీలోకి వస్తాయి. ఆయన స్వభావం నీలోకి వస్తది. ఆయన మనస్సు నీలోకి వస్తది. కంప్లీట్ గా మన జీవితం అంతా కూడా మార్చబడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మనల్ని ఎక్కువగా ఆయనతో కలిపి ఉంచే విషయాలు ఈ 4 విషయాలు. సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, బోధ. ఈ యొక్క 4 విషయాలే వాక్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, రొట్టె విరుచుట అనుభవాన్ని బట్టి, అలాగే ప్రార్థనా జీవితం అనుభవాన్ని బట్టి మనం ఎక్కువగా ప్రభువుతో కలిసి ఉండగలం అనే విషయాన్ని గమనించండి. ఆ తదుపరి మీరు ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే ఆయనలాగా మనం మారామో ఆటోమేటిక్ గా సాక్ష్యం బయటకు వచ్చేస్తది. ఎందుకంటే ఫ్రూట్ వస్తది. ఎందుకంటే ఆ యొక్క ఆకారం వస్తది. కాబట్టి
మనం ఎవరికి చెందిన వారమో వాళ్ళు చూసిన వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. కాబట్టి విషయాన్ని గమనించండి. ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి అనంటే ప్రభు స్వరూపంలోనికి మారాలి. అంతేగాని నటించకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ప్రభువులాగా మారి మనం జీవిస్తామో ఆటోమేటిక్‌గా మన జీవితంలో నుంచి ఆ సాక్ష్యం అనేటువంటిది బయటికి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో జరగాలని రక్షించబడిన మనల్ని ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు. అయితే ఇది జరగాలి అనంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వాక్యము, సహవాసము, అలాగే రొట్టె విరుచుట, ప్రార్థన ఈ 4 ఆది సంఘం ఎంత చక్కగా అయితే ఎడతెగకుండా పాటించాయో, అలాగున ఈరోజు ఎవరు పాటిస్తారో వారు ఖచ్చితంగా ప్రభు స్వరూపంలోనికి మారుతారు. ప్రభువు కోసం ఒక బలమైన సాక్షులుగా మారుతారు. మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 4 విషయాల్ని మనల్ని ప్రభువుతో కలిపి ఉండేలా చేస్తాయి. మనలో ప్రభు యొక్క స్వరూపాన్ని తీసుకొస్తాయి. అంతేకాదు మనల్ని ప్రభువుకు సాక్షులుగా కూడా మార్చేస్తాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం. రండి ఇక 42 వచనాలు మనం ముగించుకున్నాం. 43 నుంచి ఉన్న భాగాన్ని ఈరోజు మనం చూస్తాం. 43వ వచనంలో ఏం కనపడుతుంది అనంటే అప్పుడు అనే మాట మనకు కనబడతా ఉంది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు అంటే ఎప్పుడు? ఉన్నారా? ఎవరు నాతో ఉన్నారా లేదా? అంటే అపోస్తుల బోధయందు క్రీస్తు వర్గంలోకి మారినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఇటువంటి కంజంక్షన్ వర్డ్ అనేటువంటిది మనకి ఎక్కడెక్కడ వస్తది అంటే కలిపే పదాలు ఇవి. పైనున్న పారాగ్రాఫ్ ని కిందున్న పారాగ్రాఫ్ ని కలుపుతున్న పదాలు. అప్పుడు అనన్నప్పుడు ఎప్పుడు అని ప్రశ్న వేసుకుంటే పైన ఏదో చెప్పాడు మనం అది చేసినప్పుడు అని అర్థం. పైన ఏం కనపడుతుంది? 2వ వచనం కనపడుతుంది. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నారు. అలా ఉండినప్పుడు ఏం జరిగింది అనంటే ప్రతిభానికి భయము కలిగెను. అంటే వారిని చూచినటువంటి ఇతరులకు భయం కలిగింది. మరియు అనేకమైన మహత్కార్యాలు, సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. ఈ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు అపోస్తలుల ద్వారా జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు జరిగాయి ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఎప్పుడు వారి జీవితాల్లో చేయడం మొదలుపెట్టాడు అంటే గనక ఎప్పుడైతే పై 4 విషయాల్లో వారు ఎడతెగని అనుభవంలో ఉన్నారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి మేలుకరంగా అపోస్తలులను వాడుకోవడం మొదలుపెట్టాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కార్యాల కోసం మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. కార్యాల కోసం మనం ఎటేటో తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున చాలా మంది యూట్యూబ్ లోనో, ఫేస్బుక్ లోనో, సోషల్ మీడియాలోనో, టీవీ ఆ యొక్క ఛానల్స్ లోనో ఎక్కడో ఒక ఆయన దగ్గర ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి జరుగుతున్నాయని పరుగులెత్తే ప్రయత్నం చేసేవాళ్ళు నేటి సమాజంలో చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. నేను జ్ఞాపకం చేయగలిగినటువంటి సత్యం ఏమిటంటే ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకదాని తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తూ వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఈ 4 విషయాల్లో బోధ విషయంలో, సహవాస విషయంలో, రొట్టె విరుచుట విషయంలో, ప్రార్థన చేయటి విషయంలో ఎడతెగకుండా ఎప్పుడైతే వారు ఉన్నారో అప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే వాళ్ళను చూసినటువంటి వారికి భయం కలిగేలా చేశాడు. ఆ తదుపరి అలాగే నమ్మిన వారి జీవితాలలో అపోస్తలుల ద్వారా అద్భుతాలు, సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన వారమేంటి. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నీ భక్తి జీవితం సరిలేకపోతే, నీ ఆధ్యాత్మిక జీవితం సరిలేకపోతే, నీ విశ్వాసం సరిగా లేకపోతే మీరు జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. నీ విశ్వాసం సరిగా లేకపోతే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోకపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. ఈవెన్
అక్కడ సాక్షాత్తు యేసు ప్రభు ఉన్నా కూడా ఆయన నీ కోసం ఏమీ చేయడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన వారై ఉంటున్నారు. కాబట్టి అందుకొరకే వారి యొక్క విధేయత, వారి విశ్వాసము, వారి సహవాసము, వారి ప్రార్థన ఇవన్నీ 42వ వచనంలో చూపించి అప్పుడు అప్పుడు ఆయన అపోస్తలుల ద్వారా మరియు ఆయన మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగించారు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుని కార్యాలు అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా 42వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో కూడా తప్పకుండా ఆచరించాలి. ఈ రోజు మనకు కూడా అది చాలా అవసరం. ఈ 4 విషయాలు, దేవుని యొక్క బోధ విషయం, సహవాస విషయం, రొట్టె విరిచేటి విషయం, ప్రార్థన చేయటి విషయం మనం కూడా చాలా నమ్మకంగా ఎడతెక్కుంటా మనం ఉండగలిగినప్పుడు అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీవు ప్రార్థన చేసినా, నీ కొరకు సేవకుడు ప్రార్థన చేసినా దేవుడు నీ జీవితంలో జరిగించాల్సిన కార్యాన్ని తప్పక చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే గమనిస్తే విశ్వసించిన వారందరూ కూడా ఏకంగా కూడారని, తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారని, ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి వారందరికీ కూడా వారి వారి అక్కర కొలది పంచిపెట్టారని, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారని, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఆలోచించినట్లయితే కనుక 47వ వచనంలో అనుదినము వారు చేర్చుకున్నారనే మాటను ఆధారంగా చేసుకుని ఒక ప్రశ్న మేము ముందు పెట్టాను. ఒక వ్యక్తి రక్షణ విషయంలో మన పాత్ర ఏంటి, అలాగే వ్యక్తి పాత్ర ఏంటి, దేవుని పాత్ర ఏంటి? దీనికి మీరు ఆలోచించి ఏమైనా చెప్పండి. 47వ వచనంలో మనకు కనిపిస్తుంది, ప్రభు రక్షణ పొందుచున్న వారిని వారు అనుదినము చేర్చుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి రక్షించబడ్డ విషయంలో విశ్వాసిగా నీ పాత్ర ఏంటి, ఆ అవతల వ్యక్తి యొక్క పాత్ర ఏంటి, రక్షణ పొందాల్సిన వ్యక్తి యొక్క పాత్ర, అలాగే దేవుని పాత్ర ఏంటి? మనం దేవుని సువార్త ప్రకటించాలి. సువార్త వాళ్ళకి అవతల చెప్పాలి. వ్యక్తి దాన్ని విని అంగీకరించాలి, వెరీ గుడ్. పశ్చాత్తాపడాలి. దేవుడు తన కార్యం తను చేస్తాడు, రక్షణను అందిస్తాడు. అట్లాంటి వాళ్ళని చేర్చుకుంటూ ప్రారంభించాలి. వెరీ గుడ్. ఓకే, మీరు గమనిస్తే గనక రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ విషయాలకు మనకు జవాబు దొరుకుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడతాడు. అయితే ప్రభు నామమును బట్టి అతడు ప్రార్థన చేయాలి అని అంటే ఏం జరగాలో 14-15 వచనాల్లో చెప్పాడు. 14-15 వచనాల్లో చెప్పాడు. ఆ విషయాలు ఏంటి అని అంటే కనుక మనం వెళ్ళాలని, రెండవదిగా మనం ప్రకటించాలని, ఇది మన పాత్ర అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక విశ్వాసిగా మనం వెళ్ళుట, మనం ప్రకటించుట, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే వెళ్ళుట అని అంటే ఏదో మన దేశాలు దాటి వెళ్ళిపోవడం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము మనతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళడం, నీతో పని చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళుట, లేదా నీ బంధువుల దగ్గరికి వెళ్ళుట, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళుట. కాబట్టి అలాగున నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీతో పాటు పనిచేస్తున్న వారు, నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళుట. ఎందుకొరకు అనంటే దేవుని రక్షణ సువార్త ప్రకటించుట కొరకు. కాబట్టి వెళ్ళుట, ప్రకటించుట ఇది మన పాత్ర. ఈ విషయాన్ని గమనించండి. చాలా మంది సువార్త ప్రకటన ఎవరి పాత్ర అని ప్రశ్నిస్తే చాలా మంది 90% మంది చెప్పే మాట ఏంటో తెలుసా? వారు ఇది సేవకుల పాత్ర లేదా సువార్థికుల పాత్ర అనేవారు చాలా మంది ఉంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సువార్త ప్రకటన అనేది కేవలం ఒక సేవకులకు లేకపోతే సువార్థికులకు ప్రత్యేకమైన ఒక గ్రూపు వారికి అప్పగించింది కాదు.
అది అందరికీ అప్పగించబడినటువంటి బాధ్యత. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే ప్రకటించుట, ప్రకటించుట. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు సువార్తల్లో కూడా ప్రభువు వలన మేలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటాడు, నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పు అని అంటాడు. కాబట్టి మీరు గమనించండి. అందుకనే మనం వెళ్ళుట అంటే ఎక్కడో దూరంగా వెళ్ళాలన్నది ఆలోచించక్కర్లేదు. దేశాలు దాటి మనం వెళ్ళిపోవడం. కానీ కనీసం నీ వారి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన బాధ్యత, వారికి ప్రభువును గూర్చి ఒక్కసారైనా వారి జీవితంలో, నీ జీవితంలో ప్రకటించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది అనే విషయాన్ని గమనించి. ఇది మన పాత్ర. రెండోది వ్యక్తి పాత్ర ఏంటి అనంటే గనక రోమపత్రిక 10:13లో కనిపిస్తది. ఆ వ్యక్తి ఏం చేయాలి అనంటే వినాలి, విన్న తర్వాత ఏం చేస్తాడు అనంటే విశ్వసించి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వసించి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కాబట్టి వినడం వానికి ఎట్లా ప్రార్థన చేస్తాడు, విశ్వసించిన వానికి ఎలా ప్రార్థన చేస్తాడు అని చెప్పి ఆ వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి మనం వెళ్ళడం, చెప్పడం మన బాధ్యత అయితే, వెళ్ళి చెప్పిన దాన్ని వినడం, విశ్వసించడం ఆ వ్యక్తి యొక్క బాధ్యతగా ఉంది. కాబట్టి వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. వినొచ్చు, వినకపోవచ్చు, లేదా విని ఆ తర్వాత చూద్దాం అనొచ్చు. కాబట్టి అలా కాకుండా విని నిజంగా సత్యాసత్యాలు గుర్తించి రియలైజ్ అయ్యి అంగీకరించవచ్చు, విశ్వసించవచ్చు. ఆ వ్యక్తికి దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి ఏమైనా చేయొచ్చు. ఇక ఎప్పుడైతే నిజంగా ఒక వ్యక్తి దేవుని యొక్క సువార్తను విని విశ్వసించినప్పుడు ఇప్పుడు దేవుడు తన పని చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఏం 12వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడితే కనుక 3వ వచనంలో దేవుని వాక్యంలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. రైట్. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాలి అని అంటే, ఒప్పుకోవాలి అని అంటే, అది కేవలం దేవుని ఆత్మ వ్యక్తిలో పనిచేస్తే తప్ప ఆ కార్యం జరగదు. ఆ వ్యక్తి ఆ యేసు ప్రభువుని ఒప్పుకున్న అనుభవంలోనికి, ఒప్పించబడిన అనుభవంలోనికి ఆ వ్యక్తి రాలేడు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా యేసు ప్రభువుని ఎవరు చెప్పలేరు. అందుకే మన రక్షణలో మీరు ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరి రక్షణలో ఈ ముగ్గురు పాత్ర ఉంటది. ఈ ముగ్గురు పాత్ర ఉంటది. ఎవరో ఒకరు వచ్చి మన దగ్గర చెప్తారు ఖచ్చితంగా. మీరు ఆలోచించండి, మీరు రక్షించబడిన వారిలో 90% మందికి పాస్టర్ గారు సువార్త చెప్పింది చాలా తక్కువ ఉంటది. మీ 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 బంధువులు గాని, స్నేహితులు గాని, మీతో వర్క్ చేసిన వారు గాని ఎవరో ఒకరు మీకు సువార్త చెప్పిన వారుగా ఉంటారు. కాబట్టి మీరు గమనించినట్లయితే గనక మరి బయట నుంచి ఒక వ్యక్తి చెప్పినటువంటి ఆ వ్యక్తి ఉంటాడు. అలాగే విన్నటువంటి నీవు ఆలోచించి విశ్వసించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీ ప్రయత్నం ఉంటుంది. నీవెప్పుడైతే వాక్యాన్ని విని విశ్వసించిన ఆ అనుభవంలోనికి వస్తావో వెంటనే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన మళ్ళీ ఒప్పింపజేస్తాడు అనే విషయం మనం చూస్తాం. అంతేకాదు మనం ఒప్పింప చేయబడి రక్షించబడినప్పుడు ఆయన సంఘమునకు చేర్చుట అనేటువంటిది కూడా జరుగుతుంది. సంఘమునకు చేర్చుట అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి యొక్క రక్షణ విషయంలో ఈ ముగ్గురు పాత్ర ఉంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నీ రక్షణ అనుభవంలో ఈ 3 పనులు జరిగాయా? నీకెవరు సువార్త చెప్పారు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీకెవరు ప్రకటించారో. అలాగే రెండవదిగా మరి ప్రకటించబడినప్పుడు నీవు మొదటిసారి అంగీకరించావా, లేదంటే మొదటిసారి తృణీకరించావా, లేకపోతే ఎప్పుడు నీవు ఎలాగా ఆ సువార్తకు నీకు ప్రకటించబడిన సువార్తకు స్పందించావో ఒక్కసారి నీవే ఆలోచించుకునే ప్రయత్నం చేయి. ఆ తదుపరి దేవుడు నీలో ఏ విధంగా ఒప్పించే కార్యం చేశాడు, ఆయన ఎలాగున నీలో పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తూ అలాగే యేసు ప్రభువుని నువ్వు అంగీకరించేటట్లుగా ఆ ఒప్పుదలలోనికి నడిపించాడో ఒక్కసారి జ్ఞాపకానికి తీసుకొని మనం చేస్తున్నాం. హేమలత మ్యూట్ లో పెట్టాము. అలాగే మీరు గమనిస్తే గనక మరి ఆలోచించాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గనక మరి
ఎంతమంది విషయంలో నీవు ఈ పాత్ర పోషించావు? ఇది కూడా మీరు ఆలోచించండి. ఎంతమంది విషయంలో నీవు ఈ పాత్ర పోషించావు? ఎంతమందికి నీవు వారి దగ్గరికి వెళ్లి నువ్వు ప్రకటించిన అనుభవం నీకుంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కరికైనా నువ్వు ప్రకటించావా? ఒక్క వ్యక్తికైనా నువ్వు సువార్తను అందించిన అనుభవం నీ జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రోజే ఆ పని చేయడానికి ఎందుకు నిర్ణయించుకోకూడదు? ఆలోచించండి. అపోస్తలుల కార్యంలో సంఘం మల్టిప్లై అవడానికి కారణం ఏంటి అని అంటే గనక వారు ఖచ్చితంగా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించారు. ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారని 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్పిన మాట అక్షరాల సంఘం పాటించింది. వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బలంగా దేవుని కొరకు సాక్ష్య జీవితాలు కలిగి జీవించారు కాబట్టి వారి జీవితాలను బట్టి అనేకులు ప్రభావితం అయ్యేటట్లుగా వారు సాక్ష్యం ఇచ్చారు, సాక్షులుగా బ్రతికారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నిన్ను నీవు చెక్ చేసుకోవాల్సినటువంటి 2 విధానాలైనటువంటి విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, నీ దగ్గరకు వచ్చి చెప్పింది ఎవరు? ఒక్కసారి ఐడెంటిఫై చెయ్యు. నీవు ఆ సువార్తను విన్నప్పుడు నువ్వు ఎలా స్పందించావు? ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. అలాగే దేవుడు ఒప్పించే కార్యం నీ జీవితంలో ఎలా చేశాడో, నిన్ను ఎలాగున సంఘానికి నడిపించాడో ఒక్కసారి నీ రక్షణ అనుభవాన్ని రిమైనింగ్ చేసుకో. ఒకవేళ ఇవి ఏమైనా కనబడుతున్నాయా లేదా చెక్ చేసుకో. అలాగే మరోవైపు నువ్వు చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు, వెల్ అండ్ గుడ్, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. అదే సమయంలో నువ్వు చేయాల్సిన మరో పని ఏంటి అని అంటే గనక, సరే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళానా? నా దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి చెప్పడం వల్ల నేను సువార్త విన్నాను, విశ్వసించాను, రక్షించబడ్డాను. మరి నా వలే అనేకులు ఇంకా రక్షించబడాల్సి ఉంది కదా, నేను వారి దగ్గరికి వెళ్ళానా అనే ప్రశ్నలు వేసుకో. ఒక్కసారి ఎంతవరకు ఎవరికీ చెప్పకపోతే నీ యొక్క స్నేహితులు, బంధువులు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించి వారి దగ్గరికి ఎప్పుడైనా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకో. గుర్తుపెట్టుకోండి, చెప్పడమే మన బాధ్యత. వాళ్ళు వింటారా, వినరా మనకు అనవసరం. అంగీకరిస్తారా లేదా మనకు అనవసరం. రక్షించబడతారా లేదా మనకు అనవసరం. మన బాధ్యత ఏంటి? మన పాత్ర ఏంటి? వెళ్ళడం, చెప్పడం. అదే మన పని. వెళ్ళి చెప్పి తర్వాత, దేవా నేను చేయాల్సింది చేశాను, నీ కార్యం జరిగించని దేవుని వైపు చేతులెత్తడం. ఎంతకు మించి మనదేమీ బాధ్యత లేదు. జస్ట్ మనం తెలియజేయడం వరకే మన బాధ్యత అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఇంతవరకు ఈ పని నువ్వు చేయకపోతే ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తా ఉన్నాను. అలాగే మీరు గమనించండి, మనం ఎప్పుడైతే వెళ్ళి చెప్పాలనుకుంటున్నామో ఆ వ్యక్తి కోసం ముందుగా ప్రేయర్ చేయండి. అలాగే దేవుని యొక్క నడిపింపును బట్టి దేవుడు సమయం ఇస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు ప్రేరేపణ అణుచుకోకండి, తప్పకుండా ఆ వ్యక్తికి దేవుని సువార్త ప్రకటించండి. మీకు అంతకుముందు చెప్పాను లేదు, నరకానికి వెళ్ళే దారిలో అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని మరి డిఎల్ మూడీ గారి జీవితంలో నుంచి మరి అందించడం జరిగింది. ఆ యొక్క సందేశం, ప్రింట్ చేయబడినటువంటి సందేశం ఏంటంటే, ఆయన ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన కోసం ఒక రెస్టారెంట్ లో ఒక రూము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆయన ఉండేవారు. అయితే రూమ్ లో ఉంటూ భోజన టైంలో బయటకు వచ్చి ఎక్కడైతే తన కొరకు భోజనం ఏర్పాటు చేయబడుతుందో అక్కడికి వచ్చి ఆ డైనింగ్ హాల్కి వచ్చి భోజనం చేసి వెళ్తా ఉండేవారు. అయితే ఒకసారి భోజనం చేస్తా ఉంటే ఆ సర్వ్ చేస్తున్నటువంటి బాయ్కి దేవుని యొక్క సువార్త చెప్పమని దేవుని యొక్క ఆత్మ డిఎల్ మూడీ గారికి ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో డిఎల్ మూడీ గారు అప్పటికే చాలా సమయం దేవుని సువార్త ప్రకటించి బాగా అలసిపోయి మీటింగ్ లో ఆయన వచ్చారేమో, ఆయన దేవునితో చెప్పాడు, ప్రభా నేను చాలా అలసిపోయాను, ఇప్పుడు కాదు కానీ రేపు ఉదయాన్నే చెప్తానయ్యా, ఈ ఒక్క రాత్రికి నన్ను విడిచిపెట్టండి అని దేవుని ప్రేరేపణను అణుచుకొని ఆయన ఏం చేశాడు అనంటే అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి రాత్రి పడుకున్నాడు. ఈ సర్వ్ చేసినటువంటి అబ్బాయి రాత్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయం డ్యూటీకి రావాలి. కానీ ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాడు. తెల్లవారు వచ్చేసరికి ఏమైంది అని అంటే, ఉదయాన్నే టిఫిన్ కోసం డిఎల్ మూడీ గారు వచ్చేసరికి అక్కడ డైనింగ్ హాల్ దగ్గర చాలా మంది ప్రజలు గుంపుగా ఉన్నారు.
ఏం జరిగిందని హడావుడిగా ముందుకు వచ్చేసరికి టిఎల్ మూడీ గారికి రాత్రి సర్వ్ చేసినటువంటి అబ్బాయి ఆ రాత్రే ఉరి పెట్టుకుని చనిపోయినాడు. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు డిఎల్ మూడీకి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టినాయి, వణికిపోయినాడు. ఎందుకు అనంటే, అయ్యో ప్రభువా, నువ్వెందుకు నన్ను ప్రేరేపించావో ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ ఆ రాత్రే నీ సువార్త ఆ వ్యక్తికి ప్రకటించుంటే మేబీ ఆయన బ్రతికినా చనిపోయినా మరి ఖచ్చితంగా నీ దగ్గర ఉండే ఒక అవకాశం ఉండేదేమో. ఆ గొప్ప అవకాశాన్ని నువ్వు నాకు కల్పించావు, కానీ నేను పాడు చేసుకున్నాను అని చెప్పి అతడు మన్నించమని దేవుణ్ణి అడిగి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఆయనకు ఒక దర్శనం కనబడతా ఉంది. ఏంటి ఆ దర్శనం అంటే, మీరు ఆలోచించినప్పుడు వారు దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ డిఎల్ మూడీ గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడు, ఆత్మీయుడు. ఆయన ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. రక్షించబడిన పరిశుద్ధులందరూ కూడా ఒకవైపు ఉంటూ ఉండగా రక్షణ పొందలేనటువంటి పాపులు నరకానికి వెళుతున్నటువంటి మార్గం అది. ఆ పక్కనే రక్షించబడిన గుంపుతో కలిసి టిఎల్ మూడీ నిలుచొని ఉన్నాడు. ఈలోగా ఈ చనిపోయినటువంటి ఈ యొక్క సర్వర్ కూడా అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి, నీవు ఆ రక్షణ పొందలేదు గనుక నరకానికి వెళ్ళాలి, యేసు ప్రభువును అంగీకరించలేదు గనుక నరకానికి వెళ్ళాలని తీర్పు తెలియచేయడం జరిగింది. ఆ నరకానికి వెళ్తున్నటువంటి త్రోవలో డిఎల్ మూడీ పక్కనున్న ఈ అనేక మంది రక్షించబడిన ప్రజలను చూస్తూ ఆయన ఇలా చూశాడట. ఏంటి ఆయన చూపు అని అంటే గనక, ఆ చూపు వెనుకున్న అర్థం ఏంటంటే, అయ్యా నీవు ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేనే నీకు సర్వీస్ ఇచ్చాను. కనీసం ఒక్కసారైనా కూడా నాకెందుకు ఆ యేసు ప్రభుని గురించి చెప్పలేదు? నీ వెనుకున్న ఇంతమందికి చెప్పావు. ఒకవేళ నాకు కూడా చెప్పుంటే గనక ఈ నరకానికి వెళ్ళేటువంటి ఈ గుంపులో కాకుండా నీ పక్కనుండే గుంపులో నేను ఉండేవాడిని కదా, నిత్య జీవానికి వెళ్ళే గుంపులో నేను ఉండేవాడిని కదా అన్నట్లుగా ఆ వ్యక్తి ఎంతో బాధతో డిఎల్ మూడీ వైపు ఆయన చూశాడు అనే విషయాన్ని ఆ దర్శనంలో చూసి ఆయన ఎంతో పశ్చాత్తాపడి ఆ యొక్క విషయాన్ని రాశాడు. నరకానికి వెళ్ళే దారిలో అనే ఆర్టికల్ రాశాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు మనం కూడా డిఎల్ మూడీ లాగా దేవుని యొక్క రాజ్యంలో ఉంటున్నప్పుడు మన ప్రక్క నుంచి మనతో కలిసి ఉండి, మనతో సహవాసం చేసి, మనతో కలిసి తిరిగి అనేక మంది వ్యక్తులు ఆ రోజు నరకానికి వెళ్ళే దారిలో మన వైపు అలాగే చూస్తారు. అప్పుడు నీ జవాబు ఏమిటి? ఆ వ్యక్తి యొక్క ప్రశ్నకు నీ జవాబు ఏమి ఇవ్వగలవు? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మన బాధ్యత వెళ్ళడం, చెప్పడం. వారు వింటారా లేదా అన్నది మనకు అవసరమైన విషయం. కాబట్టి ప్రార్థించడం, ప్రకటించడం మన పని. మరి వారు విని విశ్వసించగలిగితే దేవుడు తప్పక తన కార్యము చేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మరి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఆరోగ్యకరమైనటువంటి సంఘాన్ని గురించి మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ప్రపంచంలో మీరు గమనిస్తే గనక మరి చాలా వేలల్లో ఉన్నాయి డినామినేషన్స్, వేలల్లో ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి డినామినేషన్స్ అన్ని కూడా అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? అసలు ప్రారంభంలో ఉండే సంఘం, ఆది సంఘం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పుట్టిన సంఘం ఒకటే కదా. ఈ ఒక్క సంఘములో నుంచి వేల కొలది డినామినేషన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ ఉండడం అనేటువంటిది, మన యొక్క ప్రపంచంలో ఉండడం అనేది మనం చూస్తాం. అసలు మీరు గమనించండి, ఏ డినామినేషన్ అయినా మీరు తీసుకుంటే, అంటే ఏ యొక్క శాఖనైనా, క్రైస్తవ్యంలో ఉన్న ఏ శాఖనైనా తీసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా ఏదో ఒక అంశాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయిన వారు. అయితే మీరు ఆలోచించినట్లయితే అందరినీ కలిపి అందరూ కూడా ఒక్కొక్క అంశానికి ఇస్తున్న ప్రాధాన్యత, మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయడం ఏదైతే ఉందో అది ఆరోగ్యవంతమైన సంఘానికి ఉండాల్సిన లక్షణం కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్కొక్క డినామినేషన్ లో ఒక్కొక్క అంశానికి వారు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్క అంశానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వెళ్ళారు. నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చుకొని వెళ్ళారు. కొంతమంది బాప్తిస్మానికి ప్రాధాన్యత ఇచ్చుకొని వెళ్ళారు. ఒక బాప్తిస్మాన్నే తీసుకుంటే ఎన్నో రకాలుగా ఆ బాప్తిస్మాన్ని ఆధారం చేసుకొని డివైడ్ అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. యేసు పేరు మీదే బాప్తిస్మం ఇవ్వాలని ఒక శాఖ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే
నీళ్లలో ముంచే ఇవ్వాలని మరికొంతమంది, లేదు చిలకరించి ఇవ్వచ్చు అని మరికొంతమంది, చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు అని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి విధానం ఒక్క బాప్తిస్మం అనే దాంట్లోనే తీసుకుంటే ఇలా ఎన్ని అంశాలు ఉన్నాయో ఒక్కొక్క అంశంలో నుంచి వారికి అనిపించిన లేదా వారు గ్రహించిన ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ఎంతో మంది ఈ ఒకే ఒక్క సంఘంగా ఏర్పాటు చేయబడిన ప్రారంభించబడినటువంటి ఈ ఆరోగ్యకరమైన సంఘంలో నుంచి ఒక్కొక్క అంశానికి ప్రాముఖ్యతనిస్తూ ఆ ఒక్క అంశాన్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఒక శాఖగా, వాళ్ళ ఒక ప్రత్యేకమైన సపరేట్ గ్రూప్ గా వారు ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి. మీరు గమనిస్తే గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, హౌ మనీ డినామినేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అని మీరు సెర్చ్ చేస్తే కనుక వాళ్ళు చాలా రకాలైనటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అనుకోకూడదు, డినామినేషన్స్, చాలా రకాలైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి గమనించండి, ఇన్ని రకాలైనటువంటి శాఖలుగా ఆది సంఘం ఒకే ఒక సంఘం ఈ రోజున ఇన్ని రకాలైనటువంటి గ్రూప్స్ గా ఎందుకు డివైడ్ అయిపోయింది అంటే కనుక మరి ఆ సంఘంలో ఉన్న ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కరికి వచ్చిన వివాదాలను బట్టి, విభేదాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవేవి తప్పు కాదు. పరిశుద్ధాత్ముడు తప్పు కాదు, బాప్తిస్మం తప్పు కాదు. ఏమండి మీరు ఆలోచించినట్లయితే కనుక మరి ఆ సహోదర ప్రేమ తప్పు కాదు, ప్రార్థన ప్రాముఖ్యం అనేటువంటి విషయం తప్పు కాదు. ఇలా మీరు ఆలోచించినట్లయితే అన్ని అవసరమే, అన్ని ప్రాముఖ్యం. కాకపోతే ఏదో ఒక్కదాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం అనేది అదే తప్పు అనే విషయాన్ని మనం చేద్దాం. అందుకనే మీరు ఆలోచించినట్లయితే ఆరోగ్యకరమైన సంఘం ఆది సంఘం. అందుకే మనం ఆరోగ్యకరమైన సంఘాన్ని మనం చూడాలి అని అంటే బైబిల్లో మాత్రమే చూస్తాం, అది ప్రారంభ చర్చ్. కాబట్టి ఆ ప్రారంభ సంఘంలో ఉన్న ఆరోగ్యకరమైనటువంటి ఆ సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి కొన్ని లక్షణాలని మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా మీరు ఆలోచించినట్లయితే కనుక ఈ సంఘంలో ఉన్న లక్షణాలు ఏంటి అని అంటే వీరు సువార్తను నమ్మారు. సువార్త ఈ సంఘంలో ఉంది, సువార్తను ప్రకటించి వారు ఉన్నారు, సువార్తను నమ్మిన వారుగా ఉన్నారు. మీరు ఆలోచించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆయన నిలవబడి ఏం చేశాడు అని అంటే కనుక మరి దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. 14వ వచనం దగ్గర నుంచి 36వ వచనం వరకు కూడా మరి పేతురు గారు చేసిన పని ఏంటంటే కనుక సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు యొక్క రాక, ఆయన శిలువ మరణం, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానం, అలాగే ఆయన ఆరోహణం, ఈ విషయాలన్నిటిని గురించి ఆయన మళ్ళీ త్వరగా రాబోతాడని అనేకమైనటువంటి సత్యాలకు సంబంధించినటువంటిది సువార్త. మీరు గమనించినట్లయితే కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాల యొక్క చరిత్రే సువార్త. కాబట్టి ఏ సంఘములో అయితే సువార్త ఉంటుందో అది ఆరోగ్యకరమైనటువంటి సంఘం అనే విషయాన్ని గమనించాలి. కానీ సువార్త మాత్రమే మాకు ముఖ్యం, మిగతావేవి మాకు ముఖ్యం కాదు అని అంటే ఆ ఒక్క విషయంలో ఆరోగ్యకరమైన అంశం ఉంది, కానీ మిగిలిన విషయాల్లో వారు పొరబడ్డారు, తప్పిపోయారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. కాబట్టి ఆ సువార్త అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెంబర్ 2, రెండవదిగా గమనించినట్లయితే మారు మనస్సు పొందినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు. మారు మనస్సుకు ప్రాముఖ్యత ఈ సంఘంలో ఉంది, ఈ బోధలో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చాలా సంఘాల్లో చాలా మంది నామకార్థ క్రైస్తవ్యం కలిగిన వారు ఉన్నారు. అంటే మారు మనసు అనుభవమైనటువంటి వారు, పేరుకు మాత్రమే దేవుని పిల్లలుగా ఉన్నారు, కానీ వాస్తవానికి వారి జీవితంలో నిజమైన మారు మనసు, రక్షణ అనుభవం గురించినటువంటి అవగాహన లేని వారు చాలా మంది ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నారు. కానీ ఆది సంఘం ఆరోగ్యకరమైన ఈ సంఘాన్ని మీరు చూస్తే సువార్త నమ్మిన వారు దీంట్లో ఉంటారు, సువార్త చెప్పేవారు దీంట్లో ఉంటారు. అలాగే సువార్త నమ్మిన వారంతా కూడా మారు మనసు పొందిన వారై ఉంటారు. మారు మనసు పొందిన వారు ఉంటారు. మారు మనసు గురించి ఆల్రెడీ మీకు చాలా విపులంగా చెప్పాను. మారు మనసు అని అంటే పాపమును గూర్చి లోతైనటువంటి పశ్చాత్తాపంతో దుఃఖం, అలాగే పాపాన్ని విడిచి దేవునితో తిరిగిన అనుభవం. కాబట్టి ఈ యొక్క 2 విషయాలు కలిగినటువంటి వ్యక్తులు, పాపాన్ని విడిచిపెట్టిన వారు, పాపం కొరకు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగిన అనుభవం కలిగిన వారు
ఈ సంఘంలో ఉండడం అనేది మనం చూస్తాం. కానీ ఈ రోజున నేటి సంఘాల్లో మనం చూసినప్పుడు, నేటి డినామినేషన్స్ లో మనం చూసినప్పుడు మారు మనసుకు ప్రాముఖ్యత లేనటువంటి ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. తర్వాత ఆరోగ్యకరమైనటువంటి ఈ యొక్క ఆది సంఘంలో మరొక విషయాన్ని కూడా మీరు చూస్తారు. 38వ వచనంలో మారు మనస్సు పొంది, అలాగే బాప్తిస్మము పొందుట అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ సంఘములో చేర్చబడిన వారు మీరు మారు మనస్సు పొందిన వారుగా, సువార్తను నమ్మిన వారుగా ఉన్నారు. అంతేకాదు బాప్తిస్మము పొందినటువంటి అనుభవం కలిగిన వారు, బాప్తిస్మకం పొందిన అనుభవం. కాబట్టి ఈ రోజున చాలా మంది బాప్తిస్మానికి ప్రాముఖ్యత లేనటువంటి ఆ స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు. కొంతమంది బాప్తిస్మానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అసలు మారు మనసును మర్చిపోయిన వారు ఉన్నారు. కాబట్టి విషయాన్ని మనం గమనించవలసిన వారం. బాప్తిస్మము అనేది కూడా ఈ యొక్క సంఘములో ఉంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మము విషయంలో నిర్లక్ష్యం లేదు. ఈ రోజున చాలా మంది దేవునిని నమ్ముతారు, దేవుని సన్నిధికి వస్తారు, సరైన మారు మనసు అనుభవం ఉండదు. బాప్తిస్ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేసేవారు, ఆలస్యం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఆది సంఘ విధానాన్ని మీరు చూసినట్లయితే కనుక ఆ రోజు సువార్త విన్నారు, ఆ రోజే మారు మనసు పొందారు, ఆ రోజే వారు బాప్తిస్మము కూడా తీసుకున్న అనుభవంలోనికి వచ్చారు. కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఇక తదుపరి మీరు ఆలోచించినట్లయితే ఈ ఆరోగ్యకరమైనటువంటి సంఘంలో ఉన్న మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే అందరూ కూడా ఆత్మచేత నింపబడిన అనుభవం కలిగిన వారు ఉన్నారు. 38వ వచనంలో మనం చూస్తాం, అప్పుడు మీరు దేవుని ఆత్మను పొందుతారు అని చెప్తాడు. మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆది సంఘంలో ఉన్న వారు దేవుని ఆత్మను వరముగా పొందినవారు, దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవం కలిగిన వారుగా వారు ఉండడం మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి సంఘములు ఉన్న వ్యక్తులు దేవుని సువార్తను చెప్పేవారుగాను నమ్మేవారుగాను ఉంటారు, మారు మనసు అనుభవం పొందిన వారుగా ఉంటారు, బాప్తిస్మము కలిగిన వారుగా ఉంటారు, అలాగే దేవుని మాటకు ఆజ్ఞకు లోబడి బాప్తిస్మం పొందుతారు, అలాగే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి నడిపించబడేవారుగా వారు ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగే మీరు గమనిస్తే కనుక 4వ అధ్యాయంలో కూడా అంతకుముందు మనం చూసాం, మరోసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గమనిస్తే కనుక 29-30 వచనాల్లో ప్రభువా ఈ సమయమున వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయటం నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించను. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కనిపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు. వారందరూ దేవుని ఆత్మచేత నింపుకున్నారు, అందరూ దేవుని ఆత్మచేత నింపారు. కాబట్టి ప్రతి దినము దేవుని ఆత్మచేత నింపబడుతూ, ప్రతి దినము దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, కొత్తగా దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నటువంటి అనుభవం వారి జీవితంలో కలిగిన వారుగా ఉంటుంది. నిర్జాగ్రత్తగా ఆలోచించండి, ఎంత ఆరోగ్యకరంగా ఉంటది కదా సంఘం. ఎవరు తమ ఇష్టం వచ్చినట్టుగా నడవరు, వారు దేవుని ఆత్మచేత నింపబడతారు, దేవుని ఆత్మచేత నడిపించబడతారు. ఎవరు వారి యొక్క మనస్సు చేత, వాళ్ళ యొక్క ఆలోచన చేత, జ్ఞానము చేత వారు నడిపించబడే వారుగా ఉండరు. అంటే ఒకసారి ఆలోచించండి. అందుకే అంత శక్తివంతమైనటువంటి సంఘం ఉండడం మనం చూస్తాం. అలాగే మీరు గమనిస్తే 42వ వచనంలో బోధ వినడం విషయంలో వాళ్ళకున్న ఆసక్తిని మనం చూస్తాం. మాకు అన్ని తెలుసండి, మీరు చెప్పే విషయాలన్నీ మేము ఎప్పుడో ధర్మశాస్త్రాలు చదివాము అని వారు మాట్లాడట్లేదు. వాస్తవానికి వింటున్న వారు కంటే బోధించే వారు ఏమంత జ్ఞానవంతులు కారు, కానీ వారి యొక్క బోధ వినడానికి వచ్చారు. మీరు ఆలోచించినట్లయితే వీళ్ళంతా గలిలయులు అని చెప్పబడ్డారు. వీరు గలిలయులు కారా అని మొట్టమొదటి వారు మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గలిలయకు సంబంధించిన వారు, వాళ్ళ యొక్క యాస అంత బాగోదు, వాళ్ళ భాష అంత బాగోదు. అంతేకాదు వారికి అంత జ్ఞానము లేదు, వారంత చదువర్లు కాదు. కానీ వారి బోధ వినడానికే వారు ఎంతో ఆసక్తి కనపరిచారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు, ఎందుకంటే వారు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మ ప్రేరణతో వారు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్ని వారు వినడానికి ఆసక్తికరంగా వారు రావడం అనేటువంటిది మనం చూస్తాం. అందుకే ఎడతెక్క బోధ విన్నారు. ఆ తర్వాత మీరు ఆలోచించినట్లయితే సహవాసం గురించి కూడా మనం ఇక్కడ సహవాస విషయంలో కూడా
మీరు గమనిస్తే సహవాసం గురించి కూడా వారు ఎడతెగని సహవాసం కలిగి ఉన్నారు. ఇంటింట దేవాలయంలో ప్రతి దినము కూడుకుంటూ ఉన్నారు అనే విషయం మనం చూస్తాం. మానక కూడుకున్నారు ప్రతిదినం. ఒక్కరోజు కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా మానకుండా ప్రతి దినము వారు కూడుకున్న అనుభవంలో ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత రొట్టె విరుచుట అనేటువంటి లక్షణం కూడా వారు కలిగిన వారుగా ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. గమనించండి, ఈ రొట్టె విరుచుట అనేటువంటి ఈ విషయంలో కూడా వారు ఎడతెగకుండా వారు ఉన్నారనేటువంటి విషయం మనం చూస్తాం. ఆ తర్వాత ప్రార్థన చేయుట అనే విషయాన్ని మనం చూస్తే వీరు ప్రార్థనను ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉన్నారు. అందుకే వారి జీవితంలో ఏ సమస్య కలిగినా వారు ప్రార్థించడం, వారు దేవుణ్ణి సమీపించడం, ఇదే వాళ్ళకి అనుభవం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్న మాట్లాడే. కాబట్టి అధికారులు పెద్దలు వారిని గద్దించినప్పుడు, యేసు నామములో ప్రకటించకూడదని ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారు చేస్తున్న పని వారు ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేయడం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆరోగ్యకరమైన సంఘంలో ఈ అంశాలన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మీరు గమనిస్తే గనక కొన్ని సంఘాలలో ఒక్కొక్క అంశానికి ప్రాముఖ్యతను మనం చూస్తాం. కొన్ని సంఘాలు కేవలం బోధ 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 దాని మీద ఉంటది. కొన్ని సంఘాల్లో కేవలం ప్రార్థన 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 కొన్ని డినామినేషన్లో. కొన్ని యొక్క డినామినేషన్ లో కేవలం ఏంటంటే గనక మారు మనస్సు, కేవలం కొన్ని డినామినేషన్లో సువార్త సువార్త సువార్త, కొన్ని డినామినేషన్లో కేవలం పరిశుద్ధాత్మ. కాబట్టి గమనించండి, ఈ విషయాలు మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మీరు గమనిస్తే గనక ఆశ్చర్య కార్యాలు అనుభవించడంలో కూడా 43వ వచనంలో మీరు ఆశ్చర్య కార్యాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తలుల ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు వీరిలో జరిగించాడు, సంఘములో జరిగించాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున చాలా మంది దీనికోసమే ఒక డినామినేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మిగతావన్నీ పక్కన పెట్టేసి, మారు మనసు పక్కన పెట్టి, సువార్త పక్కన పెట్టి, బాప్తిసం పక్కన పెట్టి, మరి దేవుని యొక్క బోధ పక్కన పెట్టి, మిగతా ప్రార్థనను పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి కేవలం ఆశ్చర్య కార్యాలు, కేవలం మరి అద్భుతాలు, కేవలం ఏదో సూచక్రియలు, వీటి ద్వారా మేము సువార్త ప్రకటిస్తాం, మేము మా యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తాం అనేటువంటి డినామినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మీరు గమనిస్తే కనుక వీరు ఇంకా ఏం చేశారంటే ఇతరులకు సహాయం చేయడం గురించి మనం చూస్తాం. వారు ఇతరులకు సహాయపడే విషయాల్లో కూడా వారు ముందున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మీరు గమనిస్తే 44 నుంచి 45 వచనాల్లో వారు కలిగిన దాన్ని సమిష్టిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా వారు చేసింది ఏంటి అని అంటే గనక ఇదియుగాక వారు అక్కర కొలది వారు ఏం చేశారు అని అంటే గనక వారికి పెంచి పెట్టారు. మీరు ఆలోచించండి, మరి కేవలం 50 days ఉండడానికి వారు సిద్ధపడి వస్తారు. 50 రోజులు మాత్రమే ఉండడానికి సిద్ధపడి వస్తారు ఈ యొక్క యెరూషలేముకి, సుదూర ప్రాంతాల దేశాల నుంచి. అలా వచ్చిన వారు వీరు ఇప్పుడు దేవుని సువార్త విని మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని ఆత్మచేత నింపబడి సంఘంలో చేర్చబడ్డారు. ఇలా సంఘంలో చేర్చబడినటువంటి వీళ్ళు ఇంకా చాలా బోధ వినాలి, చాలా విషయాలు మేము నేర్చుకోవాలి, చాలా మేము దేవుని గురించి తెలుసుకోవాలని వీరు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రక్షించబడిన చాలా మంది సంఘంలో ఉన్నారు. అలా ఉండడానికైతే వాళ్ళకి ఇష్టం ఉంది, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికైతే వాళ్ళకి ఇష్టం ఉంది. అయితే వాళ్ళు ఉంటున్నారు కానీ వారి అవసరాల కోసం అవసరమైనటువంటి చాలా లోట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక 50 రోజుల కోసం వాళ్ళు సిద్ధపడి వచ్చారు. అంతకుముందు నేను మీకు చెప్పాను, పెందుకోస్తు ఆ పస్కా పండగ రోజుకి వాళ్ళు వస్తే ఆ తర్వాత పెందుకోస్తు పండగ వరకు సుమారు ఒక 50 రోజుల పాటు వాళ్ళు 3 పండుగలు కంప్లీట్ చేసుకుని వెళ్ళేటట్లుగా వస్తారు, దూరదేశాల నుంచి వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమవుతున్నా కూడా ఆ యొక్క పెందుకోస్తు రోజే వాళ్ళు సువార్త విని మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని ఆత్మచేత నింపబడి బోధ వినడం ప్రారంభించి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన వెళ్ళకుండా ఆగిపోయి కొంతకాలం పాటు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సరుకులు కావచ్చు, వాళ్ళు తమతో తెచ్చుకున్న దానం కావచ్చు, అంత ఖర్చు అయిపోయి ఉంటది. ఇప్పుడు వాళ్ళ అవసరాలకి మరి ఎవరు కూడా మరి అటువంటి సమయంలో వారి అవసరాలు ఎలా తీరుతాయని వారు ఆందోళన పడుతున్నప్పుడు మిగిలిన వారు ఏం చేశారంటే, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, మీరు దేవుని సన్నిధిలో చక్కగా ఉండండి, మీరు దేవుని మాటలు చక్కగా నేర్చుకోండి, మీ ఆసక్తిని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అవకాశం కొద్ది మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి వారంతా కూడా ఏం చేశారంటే వారు కలిగి ఉన్న దాన్ని అక్కరలో ఉండే వ్యక్తికి పంచిపెట్టడం మొదలుపెట్టారు.
అలాగున వారు ఒకరికొకరు పంచిపెట్టుకోవడం అనేటువంటిది, సహాయాలు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు గమనిస్తే క్రైస్తవ డినామినేషన్స్ లో ఈ సహాయకరమైన పరిచర్య అనేది ఈ రోజున చాలా కుంటుపడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఆశ్చర్యాల గురించి, అద్భుతాల గురించి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, కానీ సహాయం చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ యొక్క పరిచర్య చాలా వరకు కుంటుపడింది అనే విషయం మనం చూస్తాం. ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక దేవుని ఆరాధించుట, వాళ్ళంతా ఎలా ఆరాధిస్తున్నారు? 46వ వచనంలో వారు ఏక మనస్సుతో వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. అంతేకాదు గమనిస్తే మరి నిష్కపటమైనటువంటి హృదయాలతో వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆనందంతో వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఈ రోజున దేవుడి ముందు మనం చేతులు ఎత్తుతా ఉన్నాం ఆరాధన కోసం. అయితే మన చేతులు ఎలా ఉన్నాయి? నిర్దోషమైన చేతులుగా ఉన్నాయా? నిష్కపటమైన హృదయం మనకుంటే, నిర్దోషమైన చేతులు మనకుంటాయి. కాబట్టి వీరు నిష్కపటమైన హృదయాలతో నిర్దోషమైన చేతులెత్తి వారు దేవుని ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారంటే గొప్ప ఆనందంతో దేవుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి కలుసుకున్నందుకు ఆనందం, దేవుని తెలుసుకున్నందుకు ఆనందం, ఆ దేవునిలో వారు నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ వారు దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తాం. అంతేకాదు చివరిగా మీరు గమనించినట్లయితే కనుక మరి సంఘం కూడా ఏమైంది అనంటే ఆ విధంగా వారు జీవిస్తూ ఉండగా, సాక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఉండగా, సాక్ష్యం ఇస్తూ ఉండగా సంఘం బహుగా విస్తరించడం ప్రారంభించింది. మల్టిప్లై అవుతూ వచ్చింది. మీరు ఆలోచించండి, 2వ అధ్యాయంలో మరి ఆ సంఘం పుట్టినప్పుడు కేవలం 120 మందితో ప్రారంభమైనట్లు మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం దగ్గరికి, 2వ అధ్యాయం ముగింపులోకి వచ్చేసరికి 3000 మంది యాడ్ అయ్యారు. 3వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. మరియు గమనిస్తే కనుక 4వ అధ్యాయం ప్రారంభంలో మరి ఇంచుమించుగా 5000 మంది పురుషులు మళ్ళీ వారికి యాడ్ చేయబడ్డారు. ఇలాగా మీరు గమనిస్తే కనుక ఆ తర్వాత మరి 6-7 అధ్యాయాల తర్వాతకు మనం వెళితే సంఘం బహుగా విస్తరించింది. కౌంట్ చేయడం మానేశారు. వారి వల్ల కాలేదు కౌంట్ చేయడం. అంతగా సంఘం క్షేమాభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనం చూస్తాం. మల్టిప్లై అవుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ విషయాలు గమనించండి. ఆరోగ్యకరమైనటువంటి సంఘంలో ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ విషయాలన్నీ ఉండాలి. ఈ సంఘంలో ఈ విషయాలన్నిటికీ ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాలన్నిటికీ కూడా మరి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అనుభవం మరి ఆది సంఘంలో మనం చూస్తున్నాం. ఈరోజు కేవలం ఒక్క అంశానికి ప్రాముఖ్యత ఇచ్చి ఒక ప్రత్యేకమైన గ్రూపుగా వెళ్ళిపోతున్నారు. మిగతా అంశాలను క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మిగతా అంశాలను విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ఇప్పుడు అన్ని డినామినేషన్లో ప్రతి డినామినేషన్ లో ఒక మంచి విషయం ఉంటది. అయితే ఈ మంచి విషయాలు అన్నీ కలిపితే దాన్ని ఆరోగ్యకరమైనటువంటి సంఘం, అది ఆది సంఘంలో ఉంది. కాబట్టి ఈ రోజున ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మానికి ప్రాముఖ్యత ఇచ్చి ఒక డినామినేషన్, ఆత్మకు ప్రాముఖ్యతనిచ్చి మరో డినామినేషన్, బోధకు ప్రాముఖ్యతనిచ్చి మరో డినామినేషన్, అలాగే మీరు గమనిస్తే ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి మరో డినామినేషన్. ఇలాగున్న ఆరోగ్యకరమైన సంఘంలో నుంచి ఒక్క అంశాన్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయిన డినామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందుకనే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సంఘం ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి అంటే ఏ సంఘాన్ని చూస్తావు నీవు చూడడానికి ఏ సంఘము కూడా ఒక మాదిరి సంఘంగా లేదు. ప్రతి సంఘములో కూడా ఒక మంచి అంశం ఉంటే ఎన్నో లోపాలతో నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మనమందరము కూడా మళ్ళీ తిరిగి బ్యాక్ టు ద బైబుల్ దగ్గరికి రావాలి. ఆది సంఘం దగ్గరికే రావాలి. మళ్ళీ ఆ ఆరంభ సంఘం దగ్గరికే రావాలి. ఆ సంఘాన్ని చూసి అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ రోజు మనం అంగీకరించవలసిన ఉంటుంది. దురదృష్టం ఏంటంటే కనుక కొన్ని డినామినేషన్స్ కి కొన్ని లాక్ చేసుకున్నారు. అదేంటి అని అంటే కనుక మరి ఈ విషయం తప్ప మిగిలిన విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు అన్నట్టు. దయచేసి గమనించండి, మన డినామినేషన్, మన యొక్క సంఘం ఆరోగ్యకరమైన సంఘంగా ఉండాలి అని అంటే డినామినేషన్ కి సంబంధించినటువంటి సిద్ధాంత విభేదాలన్నీ పక్కన పెట్టి తిరిగి బైబిల్ దగ్గరికి వద్దాం. బైబిల్లో ఉండేటువంటి ఆ ఆరంభ సంఘమే మాదిరి సంఘం, ఆరోగ్యకరమైన సంఘం. ఆ సంఘంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి
ఆ అంశాలను మనకు అన్వయించుకొని ముందుకు వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఆరోగ్యవంతమైనటువంటి సంఘంగా నేడు మన సంఘాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత వరకు మరి దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి ప్రతి సత్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ లేఖన సత్యాలు మనకు అన్వయించుకుంటూ దాని విషయంలో మనం ముందుకు వెళ్ళాలన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధానమైనటువంటి ఆశయం. కాబట్టి విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇంతవరకు విన్న విషయాల్లో మీకేమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను అడగవచ్చు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అనుదినము రొట్టె విరుచుచు ఆనందించుచుండ్రి అని ఉంది కదా అన్నయ్య. అవునమ్మా. అనుదినము రొట్టె విరుచుచు అంటే అదే, అందుకనే మీకు ఏం చెప్పానంటే అది సహవాసలో ఒక పార్ట్ గా మనం చూస్తాం. సహవాసంలో ఒక పార్ట్ గా మనం చూస్తాము. రొట్టె విరవడం అనేది సహవాసంలో వారు చేసిన సహవాసంలో ఒక భాగంగా మనం చూస్తాం. దాన్ని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది కూడా ఒక పని చేస్తూ అది రొట్టె విరిచిట అనే కార్యక్రమం కూడా వారు అనుదిన సహవాసంలో ఒక భాగంగా ఉండేది. ఒక భాగంగా ఉంది. అయితే ఇప్పుడు మన కాలమాన పరిస్థితులను బట్టి మనం కలుసుకున్న ప్రతిసారి రొట్టె విరుచుట అనేటువంటి కార్యాన్ని మనం చేయలేకపోతా ఉన్నాం. దీన్ని బట్టి కూడా కొన్ని డినామినేషన్స్ వచ్చాయి. మీరు ఆలోచించినట్లయితే కనుక మరి కొంతమంది ప్రతి సండే చేయాలనే వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి పస్కా జరిగింది కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి చేయాలని నినాదం కలిగిన వారు ఉన్నారు. కొంతమంది రాత్రే చేయాలి అనే సిద్ధాంతం పెట్టుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం అన్నాడు, మీరు పగలెట్లా చేస్తారని వాదించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాగా చెప్పాను కదా, ఒకటే అంశం దాని మీద ఎన్నో ఒక్క మాటను పట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. ఆ ఒక్క మాటను పట్టుకుని విభేదాలకు వెళ్ళిపోతారు. కాబట్టి గమనిస్తే కనుక మరి వాళ్ళు అనుదినము చేశారు. ఈ రోజు చాలా మంది ఎవ్రీ సండే చేయాలనే సిద్ధాంతం పట్టుకుని ఉండేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మరి వాళ్ళు అనుదినం చేశారు కదా, ఎవ్రీ సండే చేయాలని ఎలా మనం సిద్ధాంతం చేస్తాం? కాబట్టి అందుకోసమని దీని ఒక సిద్ధాంతంగా ఒక దానికి మనం ప్రతిపాదించి దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరి సండే చేయగలుగుతారా, వెల్ అండ్ గుడ్. ఒకవేళ నెలకు ఒకసారి చేస్తారా, ఆల్వేస్ గుడ్. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి చేస్తారా, చాయిస్ ఇస్ యువర్స్. దాని విషయంలో మనం కంగారు పడాల్సినటువంటి అవసరము లేదు. సాధ్యమైనంత వరకు వారికి ఉన్న వెసులుబాట్లు, అనుకూలతలు, పరిస్థితులు బట్టి వారు చేస్తారు. అయితే విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడెప్పుడు చేయాలి అనే దానికంటే ఎందుకు చేయాలన్నది ముఖ్యం. ఈ రోజున అది పక్కన వదిలేసి ఎప్పుడు చేయాలన్న దాని మీదే అందరూ మనసు పెట్టడం అనేటువంటి మనం చూస్తాం. ఓకేనా? ఇది సహవాస భోజనాలతో కలిపి ఉంటది. యాక్చువల్ గా మీరు చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఇరవై వచనం నుంచి, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుటకు సాధ్యం కాదు. ఎలాగనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానాలు పుచ్చుకున్నట్టు మీకు ఇంట్లో లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? నీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుంది. మీకు ఏమర్థమైంది ఈ వచనాలు చదివినప్పుడు? అంటే ఒక్కరుగాని కాకుండా సంఘం అంతా కలిసి ఒకేసారి తీసుకోవాలని. అది కాదు విశాల్ అడిగిన ప్రశ్నకు, సంఘం అంతా ఒకేసారి చేసుకోవాలని చెప్పాడు. ఒకరికంటే ఒకడు ముందుగా వచ్చి తన మట్టుకు తాను భోజనం చేస్తా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది?
ఒకడు ఆకలిగా ఉంటున్నాడు, మరొకడేమో ఫుల్గా తిని మత్తుడవుతున్నాడు. విశాల, అన్నయ్య చూసావమ్మా ఆ మాట? అవునన్నయ్య, కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది చూస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 21 వచనాలు మీరు చూస్తే, వారు కలిసి కూడి వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేస్తున్నటువంటి దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ సహవాస భోజనాన్ని ప్రభురాత్రి భోజనంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు కలిసి కూడి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మీలో కొందరు ఎక్కువగా తింటున్నారు, మరి కొంతమందికి లేకుండా చేస్తున్నారు అని అన్నాడు. అందుకే సహవాసము అనేది వాళ్ళు ఎప్పుడు చేసినా దాంట్లో భోజనం చేసేవారు. ఆ భోజనంలో రొట్టె విరుచుట అనేటువంటి అనుభవం అనేది వారు చేయగలిగారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మనకంటే భోజనం అంటే అన్నం. వాళ్ళకి రొట్టెనే. అదన్నమాట. కాబట్టి అందుకే వాళ్ళు సహవాసం చేసేటప్పుడల్లా రొట్టె విరిచారు. ఆ రొట్టె విరిచినప్పుడల్లా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. అవును. అది. మళ్ళా చిన్న మొక్క కాదు, కడుపు నిండా తిన్నారని అది ఆ 11 అధ్యాయంలో అదే విషయం చెప్తా ఉన్నాడు. మీలో కొంతమంది కడుపు నిండా తినేస్తున్నారు. ఇంతవరకు విన్న విషయాల్లో మీకేమైనా సందేహాలుంటే మీరు నన్ను అడగొచ్చు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అనుదినము రొట్టె విరుచుచు ఆనందించుచుండ్రి అని ఉంది కదా అన్నయ్య. అవునమ్మా. అనుదినము రొట్టె విరుచుచు అంటే అదే అందుకనే మీకు ఏం చెప్పానంటే, అది సహవాసంలో ఒక పార్ట్‌గా మనం చూస్తాం. సహవాసంలో ఒక పార్ట్‌గా మనం చూస్తాము. రొట్టె విరవడం అనేది సహవాసంలో వారు చేసిన సహవాసంలో ఒక భాగంగా మనం చూస్తాం దాన్ని. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది కూడా ఒక పని చేస్తూ వచ్చినారు. అది రొట్టె విరుచుట అనే కార్యక్రమం కూడా వారు అనుదిన సహవాసంలో ఒక భాగంగా ఉండేది. ఒక భాగంగా ఉంది. అయితే ఇప్పుడు మన కాలమాన పరిస్థితులను బట్టి మనం కలుసుకున్న ప్రతిసారి ఆ రొట్టె విరుచుట అనేటువంటి కార్యాన్ని మనం చేయలేకపోతా ఉన్నాం. దీన్ని బట్టి కూడా కొన్ని డినామినేషన్స్ వచ్చాయి. మీరు ఆలోచించినట్లయితే గనక మరి కొంతమంది ప్రతి సండే చేయాలనే వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి పస్కా జరిగింది కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారే చేయాలని నినాదం కలిగిన వారున్నారు. కొంతమంది రాత్రే చేయాలి అనే సిద్ధాంతం పెట్టుకున్నవారున్నారు. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం అన్నాడు. మీరు పగలెట్లా చేస్తారని వాదించేవాళ్ళు కొంతమందున్నారు. కాబట్టి ఇలాగా చెప్పాను కదా! ఒకటే అంశం. దాని మీద ఎన్నో ఒక్క మాటను పట్టుకొని బయటికెళ్ళిపోతారు. ఆ ఒక్క మాటను పట్టుకొని విభేదాలకు వెళ్ళిపోతారు. కాబట్టి గమనిస్తే గనక మరి వాళ్ళు అనుదినము చేశారు. ఈరోజు చాలా మంది ఎవ్రి సండే చేయాలనే సిద్ధాంతం పట్టుకొని ఉండేవారు కూడా చాలా మందున్నారు. అయితే మరి వాళ్ళు అనుదినం చేశారు కదా! ఎవ్రి సండే చేయాలని ఎలా మనం సిద్ధాంతం చేస్తాం? కాబట్టి అందుకోసమని దీన్ని ఒక సిద్ధాంతంగా ఒక దానికి మనం ప్రతిపాదించి దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదనేది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రి సండే చేయగలుగుతారా? వెల్ అండ్ గుడ్. ఒకవేళ నెలకొకసారే చేస్తారా? ఆల్‌వేస్ గుడ్. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి చేస్తారా? చాయిస్ ఈస్ యువర్స్. దాని విషయంలో మనం కంగారు పడాల్సినటువంటి అవసరము లేదు. సాధ్యమైనంత వరకు వారికున్న వెసులుబాట్లు, అనుకూలతలు, పరిస్థితులు బట్టి వారు చేస్తారు. అయితే విషయం ఏంటంటే, నువ్వెప్పుడెప్పుడు చేయాలి అనే దానికంటే, ఎందుకు చేయాలన్నది ముఖ్యం. ఈ రోజున అది పక్కన వదిలేసి, ఎప్పుడు చేయాలన్న దాని మీదే అందరూ మనసు పెట్టడం అనేటువంటిది మనం చూస్తాం. ఓకేనా? ఇది సహవాస భోజనాలతో కలిపి ఉంటది. యాక్చువల్‌గా మీరు చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే గనక మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం.
20వ వచనం నుంచి. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుటకు సాధ్యం కాదు. ఎలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానాలు పుచ్చుకున్నట్టుకు మీకు ఇంట్లో లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతాను. మీకు ఏమర్థమైంది ఈ వచనాలు చదివినప్పుడు? అంటే ఒక్కరుగాని కాకుండా సంఘం అంతా కలిసి ఒకేసారి తీసుకోవాలని. అది కాదు విశాల్ అడిగిన ప్రశ్నకు సంఘమంతా ఒకేసారి చేసుకోవాలని చెప్పాడు. ఒకనికంటే ఒకడు ముందుగా వచ్చి తన మట్టుకు తాను భోజనం చేస్తా ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ఒకడు ఆకలిగా ఉంటున్నాడు, మరొకడేమో ఫుల్గా తిని మత్తుడవుతున్నాడు. విశాల అన్నయ్య చూసావమ్మా ఆ మాట? అవునన్నయ్య, కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది చూస్తున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 20-21 వచనాలు మీరు చూస్తే, వారు కలిసి కూడి వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే కనుక భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేస్తున్నటువంటి దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ సహవాస భోజనాన్ని ప్రభురాత్రి భోజనంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు కలిసి కూడి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మీలో కొందరు ఎక్కువగా తింటున్నారు, మరి కొంతమందికి లేకుండా చేస్తున్నారు అని అంటే. అందుకే సహవాసము అనేది వాళ్ళు ఎప్పుడు చేసినా దాంట్లో భోజనం చేసేవారు. ఆ భోజనంలో రొట్టె విరుచుట అనేటువంటి అనుభవం అనేది వారు చేయగలిగారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మనకంటే భోజనం అంటే అన్నం, వాళ్ళకి రొట్టెనే. కాబట్టి అందుకే వాళ్ళు సహవాసం చేసేటప్పుడల్లా రొట్టె విరిచారు. ఆ రొట్టె విరిచినప్పుడల్లా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. అది మళ్ళా చిన్న మొక్క కాదు, కడుపు నిండా తిన్నారని అది ఆ 11 అధ్యాయాలు అదే విషయం చెప్తా ఉన్నాడు. మీలో కొంతమంది కడుపు నిండా తినేస్తున్నారు, వెనక వచ్చిన వాళ్ళకి ఉందా లేదా చూడటం లేదు అని అంటున్నాడు. ఏం మీ భోజనాలు చేయడానికి ఇల్లు లేవా? అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు కదా, అందరి కోసం కూడా మీరు చూసుకుంటానండి అని అంటున్నాడు. ఓకే, ఇంకా మొత్తానికి 2 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. 2వ అధ్యాయం చాలా ఎక్కువ టైం తీసుకోవడం అయింది. నేను మేబీ ముందు నుంచి ఇంకా ఎర్లీగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా వాళ్ళకి ఏం అర్థమైందా, లేకపోతే ఏం అర్థం కాలేదా? అర్థమైంది. ఇక్కడ 1 కొరింథీలో చెప్పారు కదా, 11 అధ్యాయం 21 వచనంలో, మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు. అంటే ఒకరికంటే ఒకరు ముందుగా అంటే సంఘముతో కలిసి అందరూ ఒకే దగ్గర కూడుకుంటారని చెప్పారు కదా. ఒకరికి విడిచిపెట్టి ఒకరిని ఇక్కడ ఎలా తీసుకుంటుంటారు? అంటే భోజనం అంటే ప్రభు వల్లే కదా, రొట్టె విరుచుడే కదా. అదే మీకు అందుకే చెప్పాను, మనకైతే అన్నం, వాళ్ళకి రొట్టె మాత్రమే. కాబట్టి ఆ రొట్టె తింటున్న ప్రతిసారి కూడా వాళ్ళు ప్రభు వలన ఆచరించినటువంటి అనుభవంలోనే దాన్ని ఆచరించేవారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో ధనవంతులు ఉండేవారు, వాళ్ళ దగ్గర దాసులు కూడా ఉండేవారు. దాసులు, పనివారు, దాసులు అనేటువంటి
ఆ పదాలను మనం పత్రికల్లో చాలా చక్కగా చదువుతాం. ఒనేసిము ఫిలోమోను దగ్గర దాసుడు. అలాగే ఆ రోజుల్లో చాలా మంది ధనవంతుల దగ్గర దాసులున్నారు. అయితే సువార్త దాసులకి కూడా అందించబడింది. అందుకనే క్రీస్తులోకి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు దాసుడని, యజమానుడని భేదం లేదు. అలాగే యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అందరూ సమానం. అయితే ఇప్పుడు ఏమవుతుంది అనంటే, ధనవంతులైనటువంటి యజమానులు వీళ్ళేం చేస్తున్నారు? త్వరగా వీరి పనులు ముగించుకొని మందిరానికి రాగలరు. కానీ దాసులు ఏం చేయాల్సొస్తది? యజమానుల కోసం ఏర్పాటు చేసిన పనులన్నీ పూర్తి చేసుకొని అప్పుడు రావాల్సొస్తది. అయితే వీళ్ళు ముందుగా వచ్చారు యజమానులు. కాబట్టి దాసుల కోసం ఎదురు చూడకుండా వారు భోజనాలు చేస్తున్నారు. కానీ వెనకొచ్చినటువంటి దాసులకి ఏమవుతుంది అనంటే గనక కొన్నిసార్లు ఏమీ మిగలటం లేదు. అందుకే వారు పస్తులుండాల్సొస్తుంది. ముందొచ్చినోళ్ళు మాత్రం ఫుల్‌గా తిని మత్తులవుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఆ కారణం చేత ఆ విషయాలు జ్ఞాపకం చేసి, మీరు భోజనాలు చేయడానికి మీకు ఇల్లు లేవా? ఇది సహవాసం కోసం చేసేది గదా! మీరెందుకు ఇలా చేస్తున్నారని పౌలు వారిని గద్దించినాను. అది కొరింథీ పత్రికలో ఉన్న ఒక లోపం. ఆ లోపం సరిదిద్దడానికి పౌలు విశ్వాసం. అర్థమైందమ్మా? అర్థమైంది అయ్యేది. ఇంకేమి ప్రశ్నలు లేవా? అన్నయ్య, చెప్పమ్మా. యేసు ప్రభు చనిపోతే ముందు శిశువుల దగ్గర రొట్టె విరిచి నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేసి ప్రభు వల్లనే ఇస్తారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచి మనం పరలోకానికి వెళ్ళిపోయారు కదా, మనం జ్ఞాపకం చేసుకోవడం ఏదైనా చనిపోతే ముందు రొట్టు అంటే జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభు చనిపోలేదు కదా, మన బ్రతికాడు కదా, మనం ఏడు జ్ఞాపకం చేసుకోవడం. అందుకే ప్రభు వల్ల ఎందుకు చేయాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రభు వల్ల ఎందుకు చేయాలి? రొట్టె విరుచుట అనేది ఎందుకు చేయాలి అనే విషయాన్ని చెప్పాను. ఎలా చేయాలి అనంటే సహవాసంగా చేయాలి. విడివిడిగా చేయకూడదు. ధనవంతులు ముందొచ్చి తినేసి వెనకొచ్చిన వారి కోసం మీరు ఎదురు చూడటం లేదు. అలా చేయొద్దు అని చెప్పేసి సహవాసంగా చేయండి అని చెప్తున్నాడు. రెండవది స్వపరీక్ష చేసుకొని చేయండి. ఎలా పడితే అలా చేయొద్దు. ప్రభు శరీరమని వివేచించుకుంటా మీరు ఎలా పడితే అలాగున చేయొద్దని 11వ అధ్యాయంలో 1 కొరింథీ 28వ వచనంలో చెప్పాడు. ఎందుకు చేయాలో 2 విషయాలు చెప్పాను. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పాడు. 11వ అధ్యాయం 24, 25 వచనాల్లో. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ప్రభు బల్ల గురించి మరి పౌలు గారు రాసినటువంటి జవాబు. అందులో మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూడాల్సినటువంటి ఒక పాత నిబంధన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేశాను. అసలు ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని చెప్పడంలో గల అంతరార్థం ఏంటి? అసలు ఎందుకొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూడండి, పాత నిబంధనలో మీరు ఆలోచించినట్లయితే గనక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11-13 గాని, అలాగే ఇంకా పాత నిబంధనలో చాలా వచనాల్లో ఆయన ఏమంటాడు అనంటే గనక, మీరు అర్పించేటువంటి రక్తపాని అర్పణలు నాకు అక్కర్లేదంటాడు. అలాగే దావీదు కూడా 51వ కీర్తనలో ఏమనన్నాడు తన పశ్చాత్తాపడుతూ, దేవా నువ్వు బలిని కోరటం లేదు. ఒకవేళ బలిని కోరితే గనక నేను నీకు ఖచ్చితంగా అర్పించేవాడిని అని చెప్పాడు. అదేంటి? దేవుడే కదా బలి వ్యవస్థను ప్రారంభించాడు. దేవుడే కదా బలిని కోరుకున్నాడు అనంటే, అసలు బలిని కోరడంలో గల ఉద్దేశం, ఆ బలిని చేయండి అని ప్రజలకు ఆజ్ఞ ఇవ్వడంలో గల ఉద్దేశం ఏంటంటే, ప్రజలు బలి అర్పించినప్పుడు ఏం చేస్తారు అనంటే గనక, వారి పాపము ఆ నిర్దోషమైన జంతువు మీద మోపి వారి చేతులుంచి ఆరోపిస్తారు. అలా ఆరోపించబడిన తర్వాత వారి స్థానంలో వారికి బదులుగా ఆ గొర్రెపిల్ల అదేమవుతుంది అనంటే గనక చచ్చిపోతుంది. వారి కళ్ళ ముందే అది బలి చేయబడుతూ ఉండగా, వారి కళ్ళ ముందే అది చంపబడుతూ ఉండగా, రక్తము చిందిస్తూ ఉండగా, ఆ వ్యక్తిలో ఏం కలగాలి అనంటే కళ్ళారా చూస్తూ ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ వ్యక్తిలో ఏం కలగాలి అనంటే పాపమును గూర్చినటువంటి ఒప్పుదల, పాపాన్ని గూర్చిన అసహ్యం కలగాలి.
అయ్యో నేను పాపం చేయబట్టే కదా, ఏ పాపము చేయని ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల చనిపోయింది అనేది ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తి ఏం చేయాలి అని అంటే పశ్చాత్తాపపడాలి. ఒకవేళ ఒకవేళ ఏదో పాపం చేశాడనుకోండి, ఇక మీదట ఆ పాపాన్ని మళ్ళీ చేయడానికి తను ఇష్టపడకూడదు. అప్పుడు ఆ వ్యక్తి బలి అర్పణ చేయడం వెనక దేవునికి సంతోషం కలుగుతది. కానీ రాను రాను యూదులు గాని, ఇశ్రాయేలీయులు కానీ ఎలా అలవాటు పడిపోయారు అనంటే, బరి తెగించి పాపం చేయడం, దేవునికి ఒక గొర్రె పిల్లనో, మేక పిల్లనో తీసుకొచ్చి బలిచ్చాడు. అంతే. ఆ బలిచ్చేటప్పుడు కనీసం కొంచెం కూడా వాళ్ళలో పశ్చాత్తాపం గాని, ఈ పాపం నేను చేయడం వల్ల ఈ గొర్రెపిల్ల చచ్చిపోయింది. నేను అలా చేయకుండా ఉండాల్సింది. సరే, ఇక మీదటైనా గాని నేను చెయ్యను ప్రభువా, నేను చేసిన దాన్ని క్షమించు ప్రభువా అని నిజమైన పశ్చాత్తాపపు అనుభవంలోనికి నడిపించమని అనుభవం వారి జీవితాల్లో లేకుండా పోయింది. అలా పోయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అర్పించే గొర్రెలను గూర్చి, పొట్టేళ్లను గూర్చి, వాటి కొవ్వును గూర్చి యెషయా గ్రంథంలోను, ఇతర పుస్తకాల్లోను దేవుడు అన్నాడు, అసలు నాకు అసహ్యమైపోయింది. మిమ్మల్ని ఎవడు రమ్మంటున్నాడు నా సన్నిధికి అనే ప్రశ్నలు వేశాడనమాట. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఈ సంఘటన అంతా ఇక్కడికి ఎందుకు ప్రస్తావన తేవడం జరిగిందంటే, మనం కూడా ఈరోజు ఈ ఈ యొక్క ప్రభు బలలో పాలు పొందేటప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాం దీన్ని? ఏదో క్యాజువల్ గా రొట్టె ముక్క తినేయడం, ఆ ద్రాక్షరసం తాగేయడం కాదు. దాని వెనుకున్న ఉద్దేశం అది కాదు. అసలు మనం ఎందుకు చేస్తున్నాం అని అంటే గనక ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగో తన పాపమంతా గొర్రెపిల్ల మీద ఆరోపించబడుతున్నట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను భక్తుడు చెప్తాడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ప్రభువును చూపించాడు. అలాగే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్తాడు, పాపం మెరుగనటువంటి ఆయన మనందరి దోషం ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పాపముగా ఎంచబడ్డాడు. పాపం ఎరగినటువంటి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే మనందరి దోషం ఆయన మీద మోపబడింది. కాబట్టి ఇప్పుడు మన స్థానంలో ఈ గొర్రెపిల్ల ఆ వ్యక్తి స్థానంలో చనిపోయినట్లుగా నీ స్థానంలో, నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాం. ఆయన చనిపోయినారు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలి అనంటే ప్రభువుని జ్ఞాపకము చేసుకునేటప్పుడు, అయ్యో నేను పాపం చేయడం వల్ల నా ప్రభు సిలువలో మరణించాడు, నా పాపమే నా ప్రభువును సిలువకు గురి చేసింది అని చెప్పి ఈరోజు పాపమును గూర్చి రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదో ఒక పాపంలో కొనసాగుతున్నట్లయితే దాని విషయంలో లోతుగా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టిన అనుభవంలోనికి వెళ్ళాలి. అలా చేయకపోతే నీవు ఇది చేయటంలో ఉపయోగం ఏమి, ప్రభు బలను ఆచరించడంలో ఉపయోగం ఏమీ లేదు. అది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్పినట్టు. మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభువుకు ప్రార్థన చేస్తాం. కానీ పర్టికులర్ గా ఆ సందర్భం వచ్చేసరికి నీ కోసం, నా కోసం ప్రభువు మనం చెప్పిన ఆ సంభవాన్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా నా పాపమే నేను సిలువకు గురి చేసిందని ఆ ఒప్పుదల్లోనికి, ఆ కన్విన్షన్ లోనికి, ఆ లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కనుక మరి ఇది చేయడం వల్ల ఉపయోగం అయితేనే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండో మాట కూడా చెప్పాడు, ఇంకెందుకు చేయాలంటే ఆయన గురించి నేను పశ్చాత్తాపడడానికి చేయడమే కాదు, నేను ఇతరులకు ప్రకటించడానికి కూడా చేయాలి. హలో, నా కోసం నా ప్రభు చచ్చిపోయాడని నేను జ్ఞాపకం చేసుకొని నేను ఎలాగ రియలైజ్ అయ్యాను, ఇతరుల కొరకు కూడా ప్రభు చనిపోయాడని వారు కూడా తెలుసుకొని రియలైజ్ అయ్యేటట్లుగా వాళ్ళ కోసం చేయాలని చెప్పాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 26, 27 వచనాలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అని అంటే కనుక, మీరు తరతరాలకు నిత్యమైన కట్టడగా దీన్ని ఆచరించాలి. మీ కుటుంబాలలో ప్రతి సంవత్సరము కూడా పస్కాను ఆచరించండి అని చెప్పాడు. ఎందుకు అనంటే అక్కడ రీజన్ చెప్తాడు. ఒకవేళ మీరు అలా చేస్తున్నప్పుడు నీ ఇంట్లో నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ ఇంట్లో ఉన్న పరదేశీయే గాని ఇది ఎందుకొరకు అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు వారు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు వారికి జవాబు చెప్పాలి. ఐగుప్తు దేశంలో నుంచి మా పితరులను విమోచించినాడు, దానికి జ్ఞాపకార్థంగా దీన్ని మేము చేస్తున్నామని చెప్పేసి అని మీరు వారికి ప్రకటించాలి అని చెప్పాడు. కాబట్టి గమనించండి, ఆ పస్కాలో ఉండేటువంటి అంతరార్థం మన పస్కా గొర్రెపిల్లకు ఆపాదించి నేను ఈ విషయాలు మీకు కోట్ చేయడం జరిగింది. అమ్మ, అర్థమైందా హేమలత? అర్థమైందని. అంటే యేసు ప్రభు అక్కడ వచ్చినంత వరకు కూడా మనము
ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా దీని గురించి కూడా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. మరియు నేను దేవుని రాజ్యంలో కొత్తదిగా ద్రాక్షరసం తాగేంత వరకు కూడా నేను మళ్ళీ ఇది చేయను అని ప్రభు చెప్పాడు. అందు గురించి అని వాళ్ళు ఏమంటారు అని అంటే కనుక ప్రభు మాటను అది గుర్తు చేసి సువార్తలో ఆ మాటను గుర్తు చేసి ఏమంటారంటే అసలు ప్రభు వాళ్ళు తీసుకునే పని లేదని చెప్పి వాదించే వాళ్ళు కూడా చాలా. కాబట్టి మనకి దేవుని యొక్క వాక్యంలో కొరింథీ పత్రికలో దేవుడు క్లియర్ గా మనకి ఇవ్వబడినటువంటి ఆదేశం అన్నమాట. రైట్. ఇంకమ్మా ఈ 2వ అధ్యాయం అంతట్లో కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు తెలియజేయచ్చు. ఈశ్వరరావు చాలా వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాడు. మరి ఫాలో అవ్వండి. నోట్స్ ఏమైనా మిస్ అయితే నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన వాళ్ళకి ఉందా లేదా చూడటం లేదా అని అంటున్నాడు. ఏం మీ భోజనాలు చేయడానికి ఇల్లు లేవా? అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు కదా, అందరి కోసం కూడా మీరు చూసుకొని తినండి అని అంటున్నాడు. ఓకే. ఇంకా మొత్తానికి 2 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. 2వ అధ్యాయం చాలా ఎక్కువ టైం తీసుకోవడం అయింది. నేను మేబీ ముందు నుంచి ఇంకా ఎర్లీగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా వాళ్ళకి ఏం అర్థమైందా లేకపోతే ఏం అర్థం కాలేదా? అర్థమైంది. ఇక్కడ ఫస్ట్ కొరింథీలో చెప్పారు కదా 11 అధ్యాయం 21 వచనంలో మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు. అంటే ఒకనికంటే ఒకను ముందుగా అంటే సంఘముతో కలిసి అందరూ ఒకే దగ్గర కూడుకుంటారని చెప్పారు కదా. ఒకనికి విడిచిపెట్టి ఒకరిని ఇక్కడ ఎలా తీసుకుంటుంటారు? అంటే భోజనం అంటే ప్రభు వల్లే కదా, రొట్టె విరుచుడే కదా. అదే మీకు అందుకే చెప్పాను, మనకైతే అన్నం, వాళ్ళకి రొట్టె మాత్రమే. కాబట్టి ఆ రొట్టె తింటున్న ప్రతిసారి కూడా వాళ్ళు ప్రభు బలను ఆచరించినటువంటి అనుభవంలోనే దాన్ని ఆచరించేవారు. అయితే విషయం ఏంటి అని అంటే ఆ రోజుల్లో ధనవంతులు ఉండేవారు, వాళ్ళ దగ్గర దాసులు కూడా ఉండేవారు. దాసులు, పనివారు, దాసులు అనేటువంటి ఆ పదాలను మనం పత్రికల్లో చాలా చక్కగా చదువుతాం. ఒనేసిము ఫిలోమోన్ దగ్గర దాసుడు. అలాగే ఆ రోజుల్లో చాలా మంది ధనవంతుల దగ్గర దాసులు ఉన్నారు. అయితే సువార్త దాసులకి కూడా అందించబడింది. అందుకనే క్రీస్తులోకి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు దాసుడని యజమానుడని భేదం లేదు. అలాగే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అందరూ సమానం. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ధనవంతులైనటువంటి యజమానులు వీళ్ళు ఏం చేస్తున్నారు, త్వరగా వీరి పనులు ముగించుకొని మందిరానికి రాగలరు. కానీ దాసులు ఏం చేయాల్సి వస్తుంది, యజమానుల కోసం ఏర్పాటు చేసిన పనులన్నీ పూర్తి చేసుకొని అప్పుడు రావాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ముందుగా వచ్చారు యజమానులు, కాబట్టి దాసుల కోసం ఎదురు చూడకుండా వారు భోజనాలు చేస్తున్నారు. కానీ వెనక వచ్చినటువంటి దాసులకి ఏమవుతుంది అని అంటే కనుక కొన్నిసార్లు ఏమీ మిగలటం లేదు. అందుకే వారు పస్తులు ఉండాల్సి వస్తుంది. ముందు వచ్చిన వాళ్ళు మాత్రం ఫుల్గా తిని మత్తులవుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఆ కారణం చేత ఆ విషయాలు జ్ఞాపకం చేసి మీరు భోజనాలు చేయడానికి మీకు ఇల్లు లేవా, ఇది సహవాసం కోసం చేసేది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని పౌలు వారిని గద్దించినాను. అది కొరింథీ పత్రికలో ఉన్న ఒక లోపం. ఆ లోపం సరిదానికి పౌలు విశ్వాసం. అర్థమైందమ్మా? అర్థమైంది అయ్యారు.
ఇంకేం ప్రశ్నలు లేవా? అన్నయ్య, చెప్పమ్మా. యేసు ప్రభు చనిపోతే ముందు శిశువుల దగ్గర రొట్టె విరిచి నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేసి ప్రభుపాలను ఇస్తారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచి మనం పరలోకానికి వెళ్ళిపోయారు కదా, మనం జ్ఞాపకం చేసుకోవడమే కదా. చనిపోతే ముందు రొట్టె అంటే జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభు చనిపోలేదు కదా, మన బ్రతికాడు కదా, మనం ఏడు జ్ఞాపకం చేసుకోవడము. అందుకే ప్రభు వల్ల ఎందుకు చేయాలి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రభు వల్ల ఎందుకు చేయాలి, రొట్టె విరుచుట అనేది ఎందుకు చేయాలి అనే విషయాన్ని చెప్పాను. ఎలా చేయాలి అని అంటే సహవాసంగా చేయాలి, విడివిడిగా చేయకూడదు. ధనవంతులు ముందు వచ్చి తినేసి వెనక వచ్చిన వారి కోసం మీరు ఎదురు చూడటం లేదు, అలా చేయొద్దు అని చెప్పేసి సహవాసంగా చేయండి అని చెప్తున్నాడు. రెండవది స్వపరీక్ష చేసుకొని చేయండి, ఎలా పడితే అలా చేయొద్దు. ప్రభు శరీరమని వివేచించుకుంటా మీరు ఎలా పడితే అలాగున చేయొద్దని 11వ అధ్యాయంలో 1 కొరింథీ 28వ వచనంలో చెప్పాడు. ఎందుకు చేయాలో 2 విషయాలు చెప్పాను. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పాడు 11వ అధ్యాయం 24, 25 వచనాల్లో. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ప్రభు బల గురించి మరి పౌలు గారు రాసినటువంటి జవాబు. అందులో మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూడాల్సినటువంటి ఒక పాత నిబంధన సంఘటన నేను జ్ఞాపకం చేశాను. అసలు ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, అసలు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని చెప్పడంలో గల అంతరార్థం ఏంటి, అసలు ఎందుకొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చూడండి, పాత నిబంధనలో మీరు ఆలోచించినట్లయితే కనుక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 13 కానీ, అలాగే ఇంకా పాత నిబంధనలో చాలా వచనాల్లో ఆయన ఏమంటాడు అని అంటే కనుక, మీరు అర్పించేటువంటి రక్తపాని అర్పణలు నాకు అక్కర్లేదు అంటాడు. అలాగే దావీదు కూడా 51వ కీర్తనలో ఏమనన్నాడు, తన పశ్చాత్తాపడుతూ, దేవా నువ్వు బలిని కోరటం లేదు, ఒకవేళ బలిని కోరితే గనక నేను నీకు ఖచ్చితంగా అర్పించేవాడిని అని చెప్పాడు. అదేంటి, దేవుడే కదా బలి వ్యవస్థను ప్రారంభించాడు, దేవుడే కదా బలిని కోరుకున్నాడు అని అంటే, అసలు బలిని కోరడంలో గల ఉద్దేశం, ఆ బలిని చేయండి అని ప్రజలకు ఆజ్ఞ ఇవ్వడంలో గల ఉద్దేశం ఏంటంటే, ప్రజలు బలి అర్పించినప్పుడు ఏం చేస్తారు అని అంటే గనక, వారి పాపము ఆ నిర్దోషమైన జంతువు మీద మోపి వారి చేతులుంచి ఆరోపిస్తారు. అలా ఆరోపించబడిన తర్వాత వారి స్థానంలో వారికి బదులుగా ఆ గొర్రెపిల్ల అదేమవుతుంది అని అంటే కనుక చచ్చిపోతుంది. వారి కళ్ళ ముందే అది బలి చేయబడుతూ ఉండగా, వారి కళ్ళ ముందే అది చంపబడుతూ ఉండగా, రక్తము చిందిస్తూ ఉండగా, ఆ వ్యక్తిలో ఏం కలగాలి అనంటే, కళ్ళారా చూస్తూ ఉంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ వ్యక్తిలో ఏం కలగాలి అనంటే, పాపమును గూర్చినటువంటి ఒప్పుదల, పాపాన్ని గూర్చిన అసహ్యం కలగాలి. అయ్యో నేను పాపం చేయబట్టే కదా, ఏ పాపము చేయని ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల చనిపోయింది అనేది ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకొని, ఆ వ్యక్తి ఏం చేయాలి అని అంటే పశ్చాత్తాపడాలి. ఒకవేళ ఒకవేళ ఏదో పాపం చేశాడు అనుకోండి, ఇక మీదట ఆ పాపాన్ని మళ్ళీ చేయడానికి తను ఇష్టపడకూడదు. అప్పుడు ఆ వ్యక్తి బలి అర్పణ చేయడం వెనక దేవునికి సంతోషం కలుగుతుంది. కానీ రాను రాను యూదులు గాని ఇశ్రాయేలీయులు కానీ ఎలా అలవాటు పడిపోయారు అని అంటే, బరి తెగించి పాపం చేయడం, దేవునికి ఒక గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకొచ్చి బలిచ్చాడు అంతే. ఆ బలిచ్చేటప్పుడు కనీసం కొంచెం కూడా వాళ్ళలో పశ్చాత్తాపం గాని, ఈ పాపం నేను చేయడం వల్ల ఈ గొర్రెపిల్ల చచ్చిపోయింది, నేను అలా చేయకుండా ఉండాల్సింది, సరే ఇక మీదటైనా కానీ నేను చెయ్యను ప్రభువా, నేను చేసిన దాన్ని క్షమించు ప్రభువా అని నిజమైన పశ్చాత్తాపపు అనుభవంలోనికి నడిపించమని అనుభవం వారి జీవితాల్లో లేకుండా పోయింది. అలా పోయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అర్పించే గొర్రెలను గూర్చి, పొట్టేళ్లను గూర్చి, వాటి కొవ్వును గూర్చి యెషయా గ్రంథంలోను ఇతర పుస్తకాల్లోనూ దేవుడు అన్నాడు, అసలు నాకు అసహ్యం అయిపోయింది, మిమ్మల్ని ఎవడు రమ్మంటున్నాడు నా సన్నిధికి అనే ప్రశ్నలు వేశాడనమాట. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ఈ సంఘటన అంతా ఇక్కడికి ఎందుకు ప్రస్తావన తేవడం జరిగిందంటే, మనం కూడా ఈరోజు ఈ ఈ యొక్క ప్రభు బలలో పాలు పొందేటప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాం దీన్ని, ఏదో క్యాజువల్ గా రొట్టె ముక్క తినేయడం, ఆ ద్రాక్షరసం తాగేయడం కాదు, దాని వెనుకున్న ఉద్దేశం అది కాదు. అసలు మనం ఎందుకు చేస్తున్నాం అని అంటే కనుక, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఇదిగో తన పాపం అంతా గొర్రెపిల్ల మీద ఆరోపించబడుతున్నట్లుగా
యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను భక్తుడు చెప్తాడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ప్రభువును చూపించాడు. అలాగే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో చెప్తాడు, పాపం మెరుగనటువంటి ఆయన మనందరి దోషం ఆయన మీద మోపబడినప్పుడు ఆయన పాపముగా ఎంచబడ్డాడు. పాపం ఎరగినటువంటి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే మనందరి దోషం ఆయన మీద మోపబడింది. కాబట్టి ఇప్పుడు మన స్థానంలో ఈ గొర్రెపిల్ల ఆ వ్యక్తి స్థానంలో చనిపోయినట్లుగా నీ స్థానంలో నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాం. ఆయన చనిపోయినారు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలి అంటే ప్రభువుని జ్ఞాపకము చేసుకునేటప్పుడు, అయ్యో నేను పాపం చేయడం వల్ల నా ప్రభు సిలువలో మరణించాడు, నా పాపమే నా ప్రభువును సిలువకు గురి చేసింది అని చెప్పి ఈ రోజు పాపమును గూర్చి రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదో ఒక పాపంలో కొనసాగుతున్నట్లయితే దాని విషయంలో లోతుగా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని విడిచిపెట్టిన అనుభవంలోనికి వెళ్ళాలి. అలా చేయకపోతే నీవు ఇది చేయటంలో ఉపయోగం ఏమి, ప్రభు బలను ఆచరించడంలో ఉపయోగం ఏమీ లేదు. అది ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అని చెప్పినట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభువుకు ప్రార్థన చేస్తాం. కానీ పర్టికులర్ గా ఆ సందర్భం వచ్చేసరికి నీ కోసం నా కోసం ప్రభువు మనం చెప్పిన ఆ సంభవాన్ని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా పాపమే నేను సిలువకు గురి చేసిందని ఆ ఒప్పుదల్లోనికి, ఆ కన్విన్షన్ లోనికి, ఆ లోతైన పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కనుక మరి ఇది చేయడం వల్ల ఉపయోగం అయితేనే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండో మాట కూడా చెప్పాడు, ఇంకెందుకు చేయాలంటే ఆయన గురించి నేను పశ్చాత్తాపడడానికి చేయడమే కాదు, నేను ఇతరులకు ప్రకటించడానికి కూడా చేయాలి. హలో, నా కోసం నా ప్రభు చచ్చిపోయాడని నేను జ్ఞాపకం చేసుకుని నేను ఎలాగ రియలైజ్ అయ్యాను, ఇతరులకు కూడా ప్రభు చనిపోయాడని వారు కూడా తెలుసుకొని రియలైజ్ అయ్యేటట్లుగా వాళ్ళ కోసం చేయాలని చెప్పాడు. నిర్గమకాండం 12:26-27 వచనాలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అని అంటే కనుక మీరు తరతరాలకు నిత్యమైన కట్టడగా దీన్ని ఆచరించాలి, మీ కుటుంబాలలో ప్రతి సంవత్సరము కూడా పస్కాను ఆచరించండి అని చెప్పాడు. ఎందుకు అనంటే అక్కడ రీజన్ చెప్తాడు. ఒకవేళ మీరు అలా చేస్తున్నప్పుడు నీ ఇంట్లో నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ ఇంట్లో ఉన్న పరదేశీయే గాని ఇది ఎందుకొరకు అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు వారు మిమ్మల్ని అడుగుతారు, అప్పుడు మీరు వారికి జవాబు చెప్పాలి. ఐగుప్తు దేశంలో నుంచి మా పితరులను విమోచించినాడు, దానికి జ్ఞాపకార్థంగా దీన్ని మేము చేస్తున్నామని చెప్పేసి అని మీరు వారికి ప్రకటించాలి అని చెప్పాడు. కాబట్టి గమనించండి, ఆ పస్కాలో ఉండేటువంటి అంతరార్థం మన పస్కా గొర్రెపిల్లకు ఆపాదించి నేను ఈ విషయాలు మీకు కోట్ చేయడం జరిగింది. అమ్మ అర్థమైందా హేమలత? అర్థమైందని అంటే యేసు ప్రభు అక్కడ వచ్చినంత వరకు కూడా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. దీని గురించి కూడా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. మరియు నేను ఆ దేవుని రాజ్యంలో కొత్తదిగా ద్రాక్షరసం తాగేంత వరకు కూడా నేను మళ్ళీ ఇది చేయను అని ప్రభు చెప్పాడు. అందు గురించి అని వాళ్ళు ఏమంటారు అని అంటే కనుక ప్రభు మాటను అది గుర్తు చేసి సువార్తలో ఆ మాటను గుర్తు చేసి ఏమంటారంటే అసలు ప్రభు వాళ్ళు తీసుకునే పని లేదని చెప్పి వాదించే వాళ్ళు కూడా చాలా. కాబట్టి మనకి దేవుని యొక్క వాక్యంలో కొరింథీ పత్రికలో దేవుడు క్లియర్ గా మనకి ఇవ్వబడినటువంటి ఆదేశం అన్నమాట. రైట్, ఇంకమ్మా ఈ 2వ అధ్యాయం అంతట్లో కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు తెలియజేయచ్చు. ఈశ్వరరావు చాలా వీడియోస్ అన్ని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాడు, మరి ఫాలో అవ్వండి. నోట్స్ ఏమైనా మిస్ అయితే నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి.